సారీ సార్, కాలేజీకి టైం అయితేను. అయితే ఇంకో బస్సులో రావచ్చు కదా. లేదు సార్, లేట్ అవుతే క్లాస్ మిస్ అవుతుంది కదండి. నాది అసలే లేట్ అడ్మిషన్. ఇప్పటికే నేను రోజులు క్లాసులు పోయాయి. సెంచరీ క్లబ్. ఒక్కరోజు క్లాస్ పోతే ప్రాణం పోతుందా? ప్రాణం పోయినా పర్లేదండి, చదువు కోసం ప్రాణం పోయినా పర్లేదు, కానీ ప్రాణం కోసం చదువు పోగొట్టుకోను. నీలాంటి మంచి స్టూడెంట్ ఫస్ట్ టైం చూస్తున్నానయ్యా. ఇంతకీ ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావు బాబు? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్. ఆర్ఎన్ఆర్ లా కాలేజా? చూడండి అయ్యా, ఆర్ఎన్ఆర్ లా కాలేజీలో చదువుతున్నా. ఎందుకు పోతున్నారు సార్? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ అంటే అంతే మరి. హాయ్ పండు. ఓలమ్మోలమ్మ, మన పల్లెత్తు పోయికుంటా మళ్ళా వచ్చేసిన రాయే, బేగ రాయే. అందమైన ఆడపిల్ల కాలు జారి పడుతూ ఉంటే కాపాడే వంకతో కౌకలించుకునే జనరేషన్ ఇది. అలాంటిది నేను చెయ్యి అందిస్తే నన్ను వదిలేసి అలా బ్యాగ్ అందుకుంటావేంటి? అంటే నువ్వు పడిపోతే లేవగలవు, కానీ బ్యాగ్ లేవలేదుగా. జోకా? అంత ఇంపార్టెంట్ ఏముంది ఆ బ్యాగ్ లో? నా కాలేజ్ అడ్మిషన్ స్లిప్. అడ్మిషన్ స్లిప్పా? ఏ కాలేజ్ లో బాబు? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్. ఇందాక బస్సులో అలా, ఇప్పుడు వీళ్ళిలా. ఇంకా కాలేజ్ ఎలా ఉంటుందో. ముందు ఏంట్రా చూపెట్రా, ఏంట్రా లుక్. వీడు పెద్ద నేరం చేశాడు భయ్యా. ఏం చేశాడు? మన క్లాస్ వాళ్ళు ఎవరు చదవకూడదు నువ్వు ఆర్డర్ చేసావా? అది లెక్క చేయకుండా డైలీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నాడు. అయితే బోన్ ఎక్కించండి. పదరా, పద ముందు. ఎక్కరా బోన్ ముందు. యువర్ ఆనర్, కాలేజీ ఏజ్ వచ్చిన కామన్ సెన్స్ లేని ముద్దాయిలు యువతరం సిగ్గుపడేలా మన లా కాలేజీలో చదువుకుంటూ దేశానికి ద్రోహం చేశారు. అయ్యయ్యో, వీళ్ళని చూసి భావి భారత యువత చదువులో పడి పెడదారి పడితే ఈ దేశం ఏమైపోతుంది ఏమైపోతుంది. కాలేజీకి వచ్చిన విద్యార్థి చక్కగా దమ్ము కొట్టచ్చు, హ్యాపీగా మందు కొట్టచ్చు, సరదాగా అమ్మాయిలకు కన్ను కొట్టచ్చు. అంతేగాని ఇలా మీరు మాత్రమే చదువుకోవడం అనేది సత్య పీనల్ కోడ్ సెక్షన్ 420 ప్రకారం భయంకరమైన నేరం అని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్. మిమ్మల్ని క్షమించేది. నేను 3 years నుంచి ఫస్ట్ ఇయర్ లోనే ఎందుకు చదువుతున్నానో తెలుసా? ఫ్రెష్ గా జాయిన్ అయిన వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి. నన్ను చూసి మీరంతా ఇన్స్పైర్ అయ్యి క్లాసులకు వెళ్ళడం మానేసి లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మనల్ని చూసి మిగతా క్లాసులు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చదవడం మానేయాలి. రే, వీళ్ళని తీసుకెళ్లి శిక్ష అమలు చేయండి రా. ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయాలి? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. మేము కూడా నీలా క్లాస్ లా కొడతాం. ప్లీజ్. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ టైం తప్పు చేశారు కాబట్టి మీకు ఏ శిక్ష విధించకుండా వదిలేస్తున్నాను. ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం. బాధ్యత గల భారత విద్యార్థులమైన మేము అమ్మాయిలకు సైడ్ కొడుతూ అడ్డ వచ్చిన వాళ్ళని వెరక్కొడుతూ అప్పుడప్పుడు మందు కొడుతూ లెక్చరర్స్ ని తెగ తిడుతూ ప్రిన్సిపాల్ ని నసపెడుతూ స్టూడెంట్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఫాలో
పంపి. త్వరగా రాయి. ఎలా అయిందా? అబ్బా చాలేరా, పద పద. आओ सिखाए तुम्हें आने का फंडा, ये नहीं प्यारे कोई मामूली बंदा, इसमें छुपा है जीवन का फलसफा। ओए ప్రిన్సిపాల్ గారు, ఆ సత్యాగాడు ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇవాళ వాడు అంతు తేల్చేస్తాను. ఏంటంటే తేల్చేది? వాడు దున్నపోతులాంటి రౌడీలు మేపుతున్నాడు. వాడికి కానీ తెలిసిందంటే మిమ్మల్ని కైమా చేసేస్తాడు. ఏంటండి చేసేది? దమ్ముంటాను ఎదురుగా రమ్ రమ్ రమ్. అయిపోయాడురా. ఏంటి పంతులు, ఏదో అడగాలనుకో సంశయం ఇస్తున్నాడు కనపడుతున్నావు. ధైర్యంగా అడుగు. అది కాదు సత్యా, పేరలల్ గవర్నమెంట్ నడుపుతున్నట్లుగా నువ్వు కాలేజీ నడుపుతున్నావు కదా, అది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉందా? ఆ, అయితే ఓ పని చేద్దాం పంతులు, ఆ. మిమ్మల్ని ఓ సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తున్నాను. శిష్య బ్రహ్మ శిష్య విష్ణు శిష్య దేవో మహేశ్వర, అంత పని చేసి మా కడుపులు కట్టకు నాయనా సత్యేశ్వర. వెరీ గుడ్ పంతులు, అలారా దారికి. ఆ. ఇప్పుడు బుద్ధిగా క్లాస్ రూమ్ కెళ్ళి బెంచీలకి కుర్చీలకు పాఠాలు చెప్పుకొని వెళ్ళండి. అలాగే రండి ప్రిన్సిపాల్ గారు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. Now I will take attendance. Number 1, ప్రెసెంట్ సార్. number 2, ఎస్ సార్. number 3, number 4, number 5, 6, 7, 8, 9, 10, 30, 31, 35, 36, 37, 38, 39, number 40. Number 40. సార్ ప్రెసెంట్ సార్. అమ్మయ్యా, అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి సార్? ఏ రూమ్ చిమ్మేసి వెళ్ళనా? సార్ అది కాదు సార్, ఆ. లెసన్. లెస్తనా? కాలేజీ కొత్త బాబు నువ్వు? సార్. ఓహో, అదా సంగతి. ఇక్కడ లెసన్స్ చెప్పరు బాబు, అటెండెన్స్ మాత్రమే వేస్తారు. సార్ మరి మేము ఎలా చదువుకోవాలి సార్? అమాయకుల్లో ఉన్నాడేంటండి? బాగా చదువుకోవాలంటే ఈ కాలేజీలో జాయిన్ అయ్యేంట అబ్బాయి. తప్పదు సార్, నేను ఈ కాలేజ్ నుంచి చదువుకోవాలి. 600 నేను లాయర్ అవ్వాలి. లాయర్ పట్ట పుచ్చుకొని మా అమ్మ నాన్నకు చూపించాలి, వాళ్ళని సంతోష పెట్టాలి. నీ ఆశయం పట్టుదల మంచివే, కానీ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్. బాగా చదువుకుని లాయర్ అవ్వాలనే నీ పట్టుదల చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. నువ్వు అనుకున్న తప్పనిసరిగా సాధిస్తావు. నీకు నా పూర్తి సహకారం ఎప్పుడు Thank you, ఉంటుంది. sir. కానీ ఒకటి, ఇక్కడ సత్య అనే పిల్లి గడ్డం వాడు ఒకడు ఉన్నాడు. వాడికి గడ్డం తక్కువ, అల్లరి ఎక్కువ. వాడికి తెలియకుండా నా స్టాఫ్ రూమ్లో నీకు పాఠాలు చెప్తాను. థ్యాంక్స్ అలాట్ సార్. జాగ్రత్త, వాడికి తెలిస్తే నీకు పంగనామా, నా శవానికి పంచనామా. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వండి సార్. సార్, నువ్వు ఇక్కడ? వాట్ మ్యాన్, నిన్న డాష్ ఇచ్చావు, ఇవాళ డిస్టర్బ్ చేస్తున్నావు. నీకు వేరే పని లేదా? ఓ, నీది కాలేజేనా? మరి నిన్న కాలేజ్ పేరెత్తగా నలా నవ్వావు? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ అవ్వడు, లాయర్ అవ్వడు. అలాంటిది నువ్వు ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వస్తుంటే నవ్వు రాదా? చూడండి, లా చదువుతాడల్లా. హలో, లాన్ అంత లో చేసి మాట్లాడొద్దు. అసలు లైఫ్ లో లా లేని మాట్లాడగలవా? సపోజ్ నువ్వు ఒక అబ్బాయిని పొగడాలనుకో, నువ్వు హృతిక్ రోషన్ లా ఉన్నావంటావు. అదే విధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పొగడాలనుకోండి, నువ్వు ఐశ్వర్యరాయ్ లా ఉన్నావంటావు. లా? చూసావా, అందులో కూడా లా ఉంది. బయట పక్షులు కిలకిల, జలపాతం జలజల, ఏడిచే మనుషులు విలవిల, హిట్టైన సినిమాకు జనం బిలబిల. ఒక్కటేలా నవ్వాలా, రావాలా, పోవాలా, ఉండాలా, చావాలా, బతకాలా, అలా ఇలా ఎలా, అన్నిట్లోనూ లా ఉంది. మనిషి జీవితమే లా, లాలేని జీవితం ఎలా? బాబోయ్ మహానుభావ, పొరపాటున లా గురించి అడిగినందుకు లాంగ్ క్లాస్ పీకావు. నేను ఈ కాలేజ్ లో చేరాక ఫస్ట్ లా క్లాస్ ఇది. అచ్చరే, ఇంతకీ లైబ్రరీ ఏంటి ఇలా మార్చేశారు? మన కాలేజ్ స్పెషాలిటీ అది. ఓ. క్లాస్ రూమ్ ని స్పోర్ట్స్ రూమ్ లా, స్టాఫ్ రూమ్ ని స్టోర్ రూమ్ లా, లైబ్రరీ అదిగో నువ్వు కూడా లా. ఇంతకీ లైబ్రరీ ఎక్కడ? ఎక్కడైనా ఉండొచ్చు,
కానీ ఇక్కడ మాత్రం ఉండడు. బహుశా క్యాంటీన్లో ఉండొచ్చు. ఏమన్నా సౌకర్ గారు ఓర్ని త్వర ఎందుకురా ఎవరో చచ్చినట్టు అలా గరిచావు? నిజంగానే చచ్చిందండి బొద్దు ఇంకా సాంబార్లో పడింది. దానికి అంతలా అరవాలా? తీసి అవతల పారే. అటగనండి. రే ఏంట్రా బకెట్ ఎత్తేస్తున్నావు? తీసి అవతల పారేయమన్నారు కదండి. నేను పారేమన్నది బొద్దింకని తీసి. అలాగా అయితే బొద్దింకని తీసి సాంబార్ పెట్టి పారు. ఓరి బుర్రకాయలో పుర్రికాయలేని అదవా బకెట్ అక్కడెట్టి. ఇప్పుడు హోటల్లో బొద్దింకలు సాంబార్ని స్విమ్మింగ్ పూల్ లో ఫీల్ అవుతాయిరా, దానికి మనం ఫీల్ అయిపోకూడదు. అర్థమైందా? అర్థమైందండి. బకెట్ అక్కడ నుంచి బొద్దింకను మాత్రం తీసి. మరి ఆ బొద్దింక నుంచి ఏమంటారండి? చట్నీలు వేసి రుబ్బేయమంటారా? వద్దు, నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కదా, ఆ. బయటికి వెళ్తేనే. అట్టగనండి. ఏ దాసు ఏంటి బాసు? ఇలా ఏముందంటే ఏం పర్లేదు తీసి తాగి. ఏంటి ఇలా ఏ పడి తీస్తామంటావా? ఏ నిన్న బల్లి పడితే తాగలేదా? ఇదేంటిడు నిన్న తాగితే ఇయ్యాల కక్కుంటున్నాడా? ఒరేయ్ గారికి చిల్లు పడింది ఏంట్రా? ఇల్లు పడలేదు, మేమే ఇట్టాం. అరే అసలు గారికి చిల్లెందుకు పెడతారో చెప్పరా? టెలిస్కోప్ లో చూసినట్టు అమ్మాయిల్ని చూడడానికి. ఏది ఈడెవడ్రా కొత్తగా కాలేజీలో జాయిన్ అప్పుడే అమ్మాయిలు వేసుకుని తిరుగుతున్నాడు? ఈడి సంగతి చూడాలరా. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? అంజలి. నీ పేరు? ఆదిత్య. ఈ లైబ్రరీని ఇక్కడ నాకు అరువు పెట్టాడు, అడ్రస్ లేకుండా పోయాడు. మీరు అరువు పెట్టకుండా ఏం కావాలో చెప్పండి. 2 హృతిక్ రోషన్లు, 2 షారుఖ్ ఖాన్లు తీసుకురా. ఏంటి వాళ్ళు ఏమన్నా నా చేతిలో దోశలా అడగగానే వేసేసి ఏడిగా తీసిచ్చేయడానికి? దాసు, హృతిక్ రోషన్ అంటే కోక్, షారుఖ్ ఖాన్ అంటే పెప్సీ. ఓహో ఆ రూట్ లో వచ్చారా? తెస్తాను. నాకొద్దు, థ్యాంక్స్. మరి టిఫిన్ ఏమన్నా చేస్తావా? వద్దండి. పొంటి వద్దండి. కాఫీ అది వద్దండి. మంచినీళ్ళన్నా తాగుతావా? ఈ ఫ్రీయే. అవి కూడా వద్దండి. ఎందుకొద్దు? తినకూడదు. తినకూడదా? ఎందుకు తినకూడదు? ఆ, చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? అడగకూడదు. ఎందుకు అడగకూడదు? అదంతే. చూడు, ఈ తినడాలు తాగడాల విషయంలో నన్ను బలవంతం చేయొద్దు అది ప్లీజ్. మిగతా విషయాల్లో ఏం చెమ్మన్నా చేస్తాను. హలో, రా బ్రదర్, రా కూర్చో. ఏంటి ఏంటేంటో చెప్పేస్తున్నావు? ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను బ్రదర్. అరే మన కాలేజీకి పెద్ద హీరో వచ్చాడ్రా, ఏం చెప్పినా చేస్తాట. అచ్చరే మన లా కాలేజీ గ్రౌండ్ అంతా 100 రౌండ్లు సరదాగా రన్నింగ్ చేయమంటే చేస్తావా? చేస్తాను బ్రదర్. ఓకే, అయితే సరదాగా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం డాన్స్ చేస్తావా? డాన్స్ అంటే నాకంత బాగా రాదన్నా కూడా నాకు డాన్సే కావాలి. అది కాదు బ్రదర్. అదే చెయ్యాలి. ఎలా చేయాలని ఆలోచిస్తున్నావా? వెరీ సింపుల్. కుంఫు, కథకళి, కూచిపూడి, డిస్కో, బ్రేకు ఇవన్నీ మిక్స్ చేసి ఆల్ ఇన్ వన్ గా చాలా అందంగా చేయాలి. ఓకే? ఏంటి ఆలోచిస్తున్నావు? ఓ రైట్ 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 నీకు హీరోయిన్ చూడాలి కదూ. హీరోయిన్ ఎవరిని చూద్దాం అబ్బా? మనీషా కొయిరాలు అయితే బాగుంటదేమో. అబ్బా ఎంత బాగా చెప్పావు. అయితే నువ్వే మనిషి కొయ్యరా. ఇదనే నీ హీరో. మీరిద్దరు కలిసి డాన్స్ చేయాలి. కమాన్ డాన్స్. రే వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు. Brother, నేను చెప్పేది విను. కమాన్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్. తీసండి. మూవ్ మూవ్ మూవ్. కమాన్ వేర్ ఇట్ అప్. పాపం దాసు. రావయ్య మగడ ఆడపిల్ల ఏంటలా సిగ్గుపడతావు? నువ్వు హీరోవి, నేను మనీషా కొయిరా. అరే రే 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 ఐమ్ సారీ బ్రదర్, ఎమోషన్లో కాల్ చేసుకున్నాను. అడ్జస్ట్ అయిపో. ఏది ఏమైనా నువ్వు చాలా గ్రేట్ బ్రదర్. అసలు కాలేజ్ అంటేనే కళాశాల, అందులో అన్ని కళలు నేర్పాలి. నువ్వు అన్ని కళల్లో ఆరిపోయి ఆరితేరిపోయి ఉన్నావు కాబట్టి నాలో ఉన్న కళాకారుణ్ణి అందరికంటూ బయటకు వచ్చేలా చేసావు. నాలో ఉన్న టాలెంట్ ని నలుగురికి తెలిసేలా చేసావు. నీలాంటి కళా పిశాచి ఈ కాలేజీలో ఉండటం, ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం. నువ్వు ఏదో రోజు ఎక్కడికో వెళ్ళిపోతావు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇతని క్యారెక్టర్. వస్తాను బ్రదర్. రే ఈడింతకీ మనల్ని తిట్టినట్ట పొగిడినట్ట? మాట చూస్తే పొగిడినట్టు, మనిషిని చూస్తే అబ్బా తిట్టినట్టు అనిపిస్తోందిరా. కుర్రాడెవడ పెద్ద యాక్టర్లా ఉన్నాడు, నవరసాలు పలికిచ్చేసాడు. అసలు వీడికి ఇంత టాలెంట్ ఎక్కడిది? ఆ బ్లడ్ లోనే ఉండి ఉంటది. అందుకే అట్ల కడత వాతెట్టి ఐస్ క్రీమ్ రాసి వెళ్ళిపోయాడు.
అయినాడు ఐస్ క్రీమ్ రాస్తే నాకెందుకు ఆవకాయ పుస్తే నాకెందుకు నా సిల్లు గారికి బిల్లు ఇచ్చేస్తే నేను పోతాను. ఇల్లు కావాలా? మ్మ్. ఇటు తిరుగు. సార్ 28J బస్ వెళ్ళిపోయిందా అండి? ఇప్పుడే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? నెక్స్ట్ బస్ ఎప్పుడండి? ఇంకో గంట తర్వాత. ఆ? గంట గంటలో వెళ్ళిపోలే. చెప్పే వచ్చా? సార్ సారీ సార్. సారీ ఏంట్రా సారీ? ప్లీజ్ ఏమనుకోకండి సార్, ఏదో కంగారుగా చూసుకోలేదు. ప్లీజ్. చూసుకుని రోడ్ క్రాస్ చేయి, లేకపోతే వస్తాం. హాయ్. ఏంటి హడావిడిగా వెళ్తున్నా? ఏం లేదు, బస్ మిస్ అయింది. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే మద్దెలపాలెం సెంటర్. ఓ, నేను అటే వెళ్తున్నాను, రా డ్రాప్ చేస్తా. వదిలే నడిచింది. అంటే ఇక్కడ ఎన్ఐటి రోడ్ దగ్గర ఒక ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, అతన్ని కలిసి వెళ్ళిపోతాను. ఓకే, అయితే ఎన్ఐటి రోడ్ దగ్గర డ్రాప్ చేస్తాను. నీకెందుకు శ్రమ, నేను వెళ్తాంగా. బాయ్, సీ యూ. హలో లిసన్. ఎన్ఐటి రోడ్కి వెళ్తాను, నీటి వెళ్తున్నాడేంటి? ఆది, ఏ ఆది, సత్యవరావు బాబు. ఏంటి అటెండ్ అవ్వాలని చెప్పి మళ్ళీ ఇటే వస్తున్నా? అది మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను జగదాంబ సెంటర్ లో ఉన్నాను రమ్మని చెప్పాడు, అందుకే ఇటు వచ్చాను. నీకు ఫోన్ చేశాడా? కాదు నేను ఫోన్ చేస్తే రమ్మని చెప్పాడు. ఓకే బాయ్, సీ యూ. నా వెంట పడుతుందేంటి? ఇటే వచ్చాడు, అంతలో నెట్ వెళ్ళిపోయాడు. అది ఇక్కడ చదువుతున్నావేంటి? ఏ ఒకసారి అటు చూడు. చదువుతున్నావారా? చదవట్లేదు సార్, ఊరికే తిరిగేస్తున్నాను. ఊరికే తిరగడానికి లా పుస్తకాలు ఎందుకురా? సరదాగా ఏ 6 పుస్తకాలైనా తిరిగేయచ్చుగా. అక్కడికి మీరు మాత్రమే చదివేవాళ్ళు, మేము జులాయిగా తిరిగేవాళ్ళమనా? ఇంకొకసారి ఇలా కనపడ్డావో నరికేస్తా పోరాటలకి. చూసావా, ఈ కాలేజీలో చదువుకోవాలంటే చాలా డేంజర్. చదువుకునే వాళ్ళని పురుగు కంటే హీనంగా చూస్తారు. ఆ సత్య చదువుకోడు, ఇంకొకరిని చదువుకోనివాడు. అది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుకోవాలనుకుంటే ఎలాగైనా చదువుకోవచ్చు. సత్య చూసినా అభ్యంతరం పెట్టకుండా, పైగా అతను మెచ్చుకునేలా చదువుకుంటాను. ఓకే బాయ్. రేయ్, ఇప్పుడు మనోడు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ అనిపించుకున్నాడు రా. హలో బ్రదర్. లా కాలేజీలో కూర్చొని సినిమా పత్రికలు చదువుతూ పెద్ద లాయర్ వైపు. ఇలాంటి టైంలో నేను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. క్యారియన్. థ్యాంక్ యూ. ये नहीं प्यारे कोई मामूली बंदा. భయ్యా 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 భయ్యా, వాడు మనల్ని మోసం చేస్తున్నాడు భయ్యా. ఏం చేశాడు? సినిమా పుస్తకాల్లో లా పుస్తకాలు పెట్టుకుని చదువుతూ వాడు మనల్ని చీట్ చేస్తున్నాడు భయ్యా. నువ్వు చదవద్దన్నా లెక్క చేయట్లేదంటే నిన్ను ఫూల్ని చేస్తున్నట్టే కదా భయ్యా. పెప్సీలో విస్కీ లాగా సినిమా పత్రికల్లో లా బుక్స్ పెట్టి చదువుతాడా? లాభం లేదు. వీడికి ఇక బేస్బాల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. హలో భయ్యా. ఏంటి భయ్యా, బేస్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారా? నాకు బేస్బాల్ అంటే చాలా ఇష్టం, నేను ఆడతానే. వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వస్తాను. నువ్వు చదువుతున్నావు. రేయ్, వీడిని తీసుకురండి రా. భయ్యా 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 ప్లీజ్ ప్లీజ్ భయ్యా. రేయ్, నువ్వు చేసింది మామూలు నేరం అనుకుంటున్నావా? చదువుకోవడమే తప్పైతే సినిమా పుస్తకాల్లో లా బుక్స్ పెట్టి చదువుకోవడం లేదని చీట్ చేయడం రెండో తప్పు.
దానికి నేను ఈ కాలేజ్ నుంచి పర్మనెంట్ డిబార్ అంత చేయాలి. మాట్లాడకు భయ్యా, అలా చేయడం నా తప్పే. దానికి నువ్వు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. కాలేజ్ మాత్రం మానమనద్దు భయ్యా. కుదరదురా, నా క్లాస్ లో ఎవ్వరు చదువుకోవడం వీలు. భయ్యా, మిగతా వాళ్ళ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. నాకు చదువు తప్ప వేరు దిక్కు లేదు భయ్యా. చదవకపోతే నేను చచ్చిన వాడితో సమానం. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ నన్ను కాలేజ్ నుంచి దూరం చేయొద్దు భయ్యా. చిన్నపిల్లల చదువుకోవాలని అలా బతులు ఆడుతున్నాడు. ఏమోరా, వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకేం తెలుసు. ప్లీజ్ భయ్యా, ప్లీజ్. సరే చదువుకో. నిజంగానా? థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్స్. ముందు 5 నిమిషాలు నువ్వు ఈ సర్కిల్లో నిలబడాలి. నిలబడతావు మరి? అంతేనా? అంతే. కాకపోతే ఏం జరిగినా నువ్వు ఆ సర్కిల్లో 5 నిమిషాలు నిలబడాలి. ఒకవేళ బయట అడుగు పెట్టావనుకో నువ్వు చదువుకోలేవు. అలాగే. రెడీయా? రెడీ. కమ్ ఆన్, స్టార్ట్. బ్యాడ్ లక్ యార్. ఇంకొక 2 సెకండ్స్ నువ్వు నిలబడి ఉంటే నువ్వు క్లాస్కి వెళ్ళిపోయి ఉండేవాడి. నీకు లక్ లేదు. మళ్ళీ నీకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు వచ్చి 5 నిమిషాలు నిలబడు, నువ్వు క్లాస్కి వెళ్ళిపోవచ్చు. భయ్యా, 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 వద్దు భయ్యా, ప్లీజ్. మళ్ళీ ఇప్పుడే నిలబడతాను భయ్యా. అవును భయ్యా, ఒక్కరోజు కూడా చదువుకోకుండా ఉండే పరిస్థితి కాదు నాది. సర్కిల్లో నిలబడతాను, మళ్ళీ బాల్స్ కొట్టండి. 5 మినిట్స్ చదువుకోగలిగితే అప్పుడే క్లాస్కి వెళ్తాను. ప్లీజ్ మళ్ళీ కొట్టండి భయ్యా, కొట్టండి. ఓకే, నీ ఇంట్రెస్ట్ నేను కాదనడం ఎందుకు? క్యారీ ఆన్. రేయ్, పొజిషన్స్ కి వెళ్ళండి. కమ్ ఆన్, రెడీ రెడీ. ఓకే, రెడీ. నువ్వు రా. అంజలి, రమ్మంటుంటే. నన్ను వదులు. అంజలి ప్లీజ్, నన్ను వదులు. నేను వెళ్ళాలి. నా మాట విను అంజలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? చదువుకోవడం కోసం దెబ్బలు తింటావా? అంజలి, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ఈ రోజు ఎగ్జామ్ లేదు, నీకు తెలుసా? వాట్? అవును, క్యాన్సిల్ అయింది. అది అంజలి ప్లీజ్, నన్ను కాసేపు వదిలే. రిలాక్స్. లీవ్ మీ అలోన్. నేను చెప్పు గీత, ఆ సత్యగారి టార్చర్ నేను భరించలేకపోతున్నాను. నాకు చచ్చిపోవాలని గీత, బ్రతకాలని లేదు. ఏంటవి నువ్వు ఇలా డిసప్పాయింట్ అయితే ఎలా? మరి నన్ను ఏం చేయమంటావు? అవి అది ఆ దెబ్బలేంటి? చదువు అంటే ఇంట్రెస్ట్ చూపించినందుకు సత్య ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్. నా సంగతి వదిలే. నువ్వేంటి చచ్చిపోతానంటున్నావు? వీళ్ళ నాన్న నేను లైఫ్ లో సెటిల్ అయితే కానీ మా పెళ్లి చేయను అంటున్నాడు. లాయర్ అయితే కదా నేను లైఫ్ లో సెటిల్ అయ్యేది. ఆ సత్యగాడు చదువు పేరు చెప్తేనే చావగొడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అయితే చావు దానికి పరిష్కారం అనుకుంటున్నావా? రవి, ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉంటుంది. సత్యాన్ని ఒక్కడికే కాదు, మళ్ళా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్యే. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి. ఎక్స్క్యూజ్ మీ. సత్య, గెట్ రెడీ ఫర్ లవ్ ట్రీట్మెంట్. సార్. ఆదిత్య, ఆ సత్యాగాడేంటి నేను కొట్టాడంట? అవును సార్, నేను చదువుకుంటున్నానని తెలిసి కొట్టాడు. చిన్నప్పుడు చదువుకోవాలంటే మాస్టర్తో దెబ్బలు తిన్నావు, ఇప్పుడు చదువుకోవాలంటే తోటి విద్యార్థులతో దెబ్బలు తింటున్నావు అనమాట. ఆ సత్యాగాడేంటా నీ పట్ల అలా తయారయ్యాడు?
తన ఒక్కడికే కాదు సార్, ఆ. నాలా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్య. అందుకు నేను పరిష్కారం ఆలోచించాను. దానికి మీ సహకారం కావాలి సార్. డెఫినెట్ అజయ్ మూవ్ మూవ్ యు కంటిన్యూ రా. గుడ్ మార్నింగ్ బ్రదర్. అలా అనుమానంగా చూడకు బ్రదర్. మొన్న నువ్వు ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ తో నాకు జ్ఞానోదయం అయింది. చదువుకి టాటా చెప్పేసి ఎంజాయ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం అనుకున్నాను. వెరీ గుడ్. అబ్బా! అమ్మో! అబ్బో! ఇది హ్యాండా ఐరన్ రాడ్డా? ఆహా, ఏం పర్సనాలిటీ బ్రదర్ నీది. ఈ పర్సనాలిటీ చూసి ఈ పాటికి ఎంత మంది అమ్మాయి లవ్ లో పడిపోయి ఉంటారో. పడతారంటావా? అయినా మనకెందుకులే. మనకెందుకులే నువ్వు అనుకోవచ్చు బ్రదర్, కానీ అమ్మాయిలు అనుకోవద్దు. అమ్మాయిలు కనుక నిన్ను పగలు చూసారు అనుకో, ఖచ్చితంగా రాత్రి కళ్ళకి వచ్చేస్తావు. వస్తానంటావా? హ్మ్. అయినా ఈ లవ్వు గివ్వంతా మన ఒంటికి పడదలే. పడకపోవడానికి దాన్న పెన్సిల్ ప్రేమ అందరికీ పడుతుంది. అంటే ఈ పర్సనాలిటీ కూడా అమ్మాయిలు పడతారా? హా? ఎంత మాటనో భయ్యా. మాస్టారు, ఆ కళ్ళు చూసారా? చూశాను, సోడాలో గోళిక్కాయలాగా మెరిచిపోతున్నాయి. ఆ జుట్టు చూసారా? చూశాను, జాఫ్రాడం అంత దట్టంగా ఉంది. ఆ గెడ్డం చూసారా? చూశాను, గడ్డం పిల్లిదైన మనిషి పులిలా ఉన్నాడు. మరి అమ్మాయిలు పడాలంటాడేంటి మాస్టారు? ఎప్పుడూ ట్రై చేయలేదు కదా, అందుకే పడదు. మనం ట్రై చేసేంత గొప్పదేం కాదు ప్రేమ. వాళ్ళే వాడివి బ్రదరు. షాజహాన్ తాజ్ మహల్ ఎందుకు కట్టించాడు అనుకున్నావు? ముంతాజ్ ప్రేమ కోసం. నేపాల్ దీపేంద్ర బీరేన్ చంపేది ఎవరి కోసం? దేవయాని ప్రేమ కోసం. కులీ కుతుబ్ షా మురికి మూసి నదిలో ముక్కు మూసుకొని 3 కిలోమీటర్లు ఈదింది ఎవరి కోసం? భాగవతి ప్రేమ కోసం. ఆ! రోమియో జూలియట్ చరిత్రలో నిలిచిపోయారంటే కారణం ప్రేమ. లైలా మజ్నూన్ ఇప్పటికే మర్చిపోలేకపోతున్నాం అంటే కారణం ప్రేమ. దేవదాస్ సినిమాలు ఇప్పటికీ చూస్తున్నామంటే కారణం ప్రేమ. అంటే ప్రేమంటే అంత గొప్పదా? అంతకంటే గొప్పది. అసలు మన లౌకిక రాజ్యం లవ్ తోటే స్టార్ట్ అయింది. మన లా కాలేజీ కొంచెం స్పెల్లింగ్ మారిస్తే లవ్ కాలేజీగా అసలు ఇంతెందుకు బ్రదరు, ప్రేమలో పడని వాడు మనిషే కాదు. మీరు ప్రేమ గురించి చెప్తూ ఉంటే నాకెంతో అర్థమైపోయినట్టుగా ఉంది, కానీ ఏమీ అర్థం కావట్లేదు. అదే ప్రేమ అంటే. ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అన్ని రకాల ప్రేమ కథలు చదవాలి. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, మలయాళం అనే భాషా భేదం లేకుండా అన్ని రకాల ప్రేమ సినిమాలు చూడాలి. ఆ కథలో ఉన్న లవ్వర్ నువ్వే అని ఫీల్ అయిపోవాలి. అప్పుడే నీ మనసు ప్రేమించడానికి రెడీ అయి నిన్ను ప్రేమలో ముంచేస్తుంది. ఓకే, అయితే ఈ రోజే ఇప్పుడే మీరు చెప్పిన పనులన్నీ చేసేస్తాను. వస్తాను. పడింది పీతా బుట్టలో. అవునాయా? ఆ? ప్రేమ గురించి అంత గొప్పగా చెప్పి ఎవరినన్నా ప్రేమించావు? చచ్చా, వెళ్ళే సార్. ఏ అంజలి వస్తుంది. ఏంటంజలి అలా గుద్దేసి వెళ్ళిపోతున్నావు? ఏమైంది నీకు? అది వేస్ట్. తెలుదులే. ఆ సత్యగాడు వస్తేనే కదరా మనకు సిగరెట్లు స్పాన్సర్ చేసేది. అదిగో సత్యగాడు వస్తున్నాడు.
మార్నింగ్ సత్య భయ్యా. గుడ్ మార్నింగ్ అంటే ఇలా గుద్దేసి వెళ్ళిపోయాడేంట్రా? అబ్బా ఇంకా బాబు ఈ సెక్షన్ చదివితే నీకు తిరుగు 100% మార్క్స్. హలో గురు, గుడ్ మార్నింగ్. ఏంటి భయ్యా మంచి హుషార్ మీద ఉన్నావు? అవును గురు, నువ్వు చెప్పినట్టే రాత్రంతా మేలుకొని ప్రేమ కథలు చదివాను, లవ్ సినిమాలు చూశాను. అప్పటించి నాకు ఏదో అవుతోంది. వామిటింగ్ అయితే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళు, అదైతే బాత్రూమ్కి ఛీ, వెళ్ళు. అది కాదు సార్. నేను మంచి ఊపు మీద ఉన్నాను. ఇదంతా లవ్ స్టోరీస్ ఎఫెక్టే. ఎఫెక్ట్ కావచ్చు, సైడ్ ఎఫెక్ట్ కావచ్చు, అదేంటో నేను తెలుస్తాను. హార్ట్ పేషెంట్ లా నీ గుండెల్లో నొప్పిగా ఉందా? ఉంది సార్. అల్సర్ పేషెంట్ లా నీ కడుపులో మంటగా ఉందా? ఉంది సార్. బీపీ పేషెంట్ లా నీ రక్తం ఉరకలేస్తోందా? వేస్తోంది సార్. మెంటల్ పేషెంట్ లా నీకు పిచ్చి పిచ్చిగా ఉందా? ఉంది సార్. పైల్స్ పేషెంట్ లా నీకు అయ్యా, మాస్టర్ చెప్పిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. కదా ఆ. అయితే నీ మనసు ప్రేమించడానికి రెడీ అయినట్టే. ఎవరిని ప్రేమించమంటావు మరి? నన్ను మాత్రం కాదు. అయ్యా, ఎవరిని ప్రేమించమంటావు చెప్పు మరి. చెప్తా. ఎవరిని ప్రేమించాలనేది ఎవరో చెప్తే అది ప్రేమ అనిపించుకోదు. ఎవరూ చెప్పకుండా, ఎవరికీ చెప్పకుండా పుట్టేదే ప్రేమ. అలాంటి ఆ ప్రేమ మనం ఎవరిని ప్రేమించాలో నిర్ణయిస్తుంది. ఆ విషయం మనకెలా తెలుస్తుంది? ఏ లవర్ కైనా తనకి ఎవరి మీద ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో చూస్తుండాలి. అలా కళ్ళు మూసుకున్నప్పుడు నీకు తెలిసిన వాళ్ళందరూ నీ కళ్ళ ముందు పాస్ అయి వెళ్తూ ఉంటారు. ఎవరైతే నీ కళ్ళ ముందు ఆగిపోతారో ఆ అమ్మాయి నీ లవర్. అలా లవర్ ని సెలెక్ట్ చేసుకునిరా. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే భయ్యా. హాయ్. హలో. హాయ్. హాయ్. ముందు గురుడికి చెప్పాలి. ఈడేంట్రా ఇట్లా పరిగెత్తుకొస్తున్నాడు? మాటి మాటికి ఇలా గుద్దేస్తాడు గురు. అది మీకు చెప్పడం బెస్ట్. బ్రదరు, బ్రదరు, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం తండాంత వెతికేశాను. బ్రదరు, నువ్వు చెప్పినట్టే రాత్రి నా కల్లోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు, కానీ వాళ్ళంతా చెదిరిపోయారు. చివరికి ఒకే ఒక్క బ్యూటీ నా కళ్ళ ముందు నిలిచిపోయింది. వెంటనే అమ్మాయిని నా నరాల్లోకి, హృదయంలోకి ఎక్కించేసుకున్నాను. అప్పటి నుంచి నా ఒళ్ళంతా ఒకటే లవ్ పాయిజన్ అయిపోయింది. కాబట్టి నా గుండె చప్పుడు విను లౌడప్ అంటోంది. నా కండ్రపు సౌండ్ విను లౌరెప్ అంటున్నాయి. ఇక నా వల్ల కాదు. వెళ్ళి వెంటనే అమ్మాయికి ఎప్పుడు స్పీడే అయితే స్లో అయిపోమంటావా? అప్పుడు ఎవడో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాడు. నువ్వు అన్ని ఇలాగే మాట్లాడతావు. అసలు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరు? వద్దు, నువ్వు ఏమీ చెప్పొద్దు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ జనరేషన్ లో కాలు జారినా పర్లేదు కానీ మగవాడు మాత్రం నోరు జారకూడదు. ప్రేమ విషయం ప్రేయసికి చెప్పి సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరికీ తెలియకూడదు. కర్మ కాలిని లవ్ మ్యాటర్ ఫెయిల్ అయిందనుకో, స్టూడెంట్స్ అందరి ముందు నువ్వు ఫూల్ అవుతావు. ఇదిగో నీ లైఫ్ తెల్ కట్ అయిపోతుంది. కరెక్ట్. నువ్వు చెప్పింది. మరి నేను ఆ అమ్మాయి మనసు గెలుచుకునేది ఎలా? చూడు బ్రదరు, ఏ అమ్మాయి అయినా ఎలాంటి వాడిని ప్రేమించాలనుకుంటుంది? అమ్మాయిల్ని ఏడిపించని వాడిని,
బుద్ధిగా చదువుకునేవాడిని, నలుగురికి మంచి చేసేవాడిని, నలుగురితో మంచిగా ఉండేవాడిని. అయితే ఆ అమ్మాయి నన్ను ప్రేమించే ఛాన్సే లేదు. ఎందుకు ప్రేమించదు? ప్రేమిస్తుంది. నువ్వు అలా మంచిగా మారిపోతానంటే నిన్న ఆ అమ్మాయి ఖచ్చితంగా ప్రేమిస్తుంది. కాకపోతే నువ్వు చేసే ఆ మంచి పనులు ఆ అమ్మాయి చూసేలా చేయి, నీ మీద మనసు పారేసుకుంటుంది. అర్థమైపోయింది. అయితే ఈ రోజు నుంచి నేను పూర్తిగా మారిపోతాను. ఈ కాలేజీనే మార్చేస్తాను. మొదట విడత జన్మభూమి కార్యక్రమం మొదలు పెడతాను. ఆ అమ్మాయిని నా వైపు తిప్పుకుంటాను. Yes! పనిచేయరా భయ్యా, ఆఖరికి దొడ్లు కూడా క్లీనింగ్ చేస్తున్నాడు భయ్యా. నువ్వు నోరు మూసుకొని పని చేయవయ్యా. రా. బుద్ధున్నారా మీకు? పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆడపిల్లల్ని ఏడిపిస్తారా? ఐఎమ్ వెరీ సారీ మై డియర్ సిస్టర్స్. సిస్టర్సా? మమ్మల్నా? అవును, ఇక్కడున్న మీరందరూ మా సిస్టర్స్. భయ్యా, అంత మాట అనుకో భయ్యా. ఆ గ్రీన్ చుడిదారిని నేను ప్రేమిస్తున్నాను. ఆ మాట నావంటే చంపేస్తాను. వీళ్ళలో చెల్లిని తల్లిని చూడండి రా. పెళ్లి కాకుండా వాళ్ళ తల్లిని చూడడం బాగోదేమో భయ్యా. అయితే పెళ్ళేంత వరకు చెల్లిని, పెళ్ళైన తర్వాత తల్లిని చూడండి. ప్రతిజ్ఞ చేయండి. భారతదేశము మా మాతృభూమి. భారతీయులందరూ జెంట్స్ మా బ్రదర్స్, లేడీస్ మా సిస్టర్స్. ఒక్క నా లవర్ తప్ప అనండి. భలే మారిపోయాడే. అవునే. లెట్స్ గో. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. రైట్ లేదు భయ్యా, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. దిస్ ఇస్ మార్చ్. ప్రతిదీ క్రమశిక్షణతో చేయాలి. ముందు మనం గురువులను గౌరవించాలి. మాకు చించడం తెలుసు కానీ గౌరవించడం తెలియదే. నోరు మూసుకొని నా వెనకేరా, లేకపోతే నేను చించుతా. డొక్క. మాస్టర్, వీళ్ళేంటండి మనల్ని పడ్డానికి వస్తున్నట్టున్నారు? పారిపోదాం పదండి సార్. ఏం పర్లేదు, ఆగండి. సార్, వీళ్ళ ఫోర్స్ చూస్తుంటే మన బాడీలో ఒక ఎంగో లేకుండా కొట్టేటట్టున్నారు. పారిపోదాం నేను పదండి. చూసుకుంటాను, మీరు ఆగండి. మీకు ఎందుకు? ఏం పర్లేదు, ఆగండి. ఆ, మాస్టారు, ఇది నా కాళ్ళు పట్టుకున్నాడు. కొంపదీసి నా కాళ్ళు లాగేస్తాడండి. నాయనా, నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. దయచేసి నా కాళ్ళు పట్టుకోకు, నన్ను క్షమించు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బాబు, నువ్వేనా పాడింది? అవును సార్, నేనే పాడాను సార్. ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే ఆ పని నేను చేస్తాను సార్. ఆశీర్వదించండి సార్. ఆశీర్వదించండి ప్రిన్సిపాల్ గారు. అప్పటికి అలా స్టన్ అవుతారేంటి? అలాగే, ఆశీర్వదిస్తాను. తీయండి పనిలో పని. నాకు కూడా దండం పెట్టరా, ఆశీర్వదిస్తా. శేఖరమే 302 ప్రాప్తిరస్తు. అదే శుభం. మై డియర్ క్రిమినల్స్, సారీ స్టూడెంట్స్, ఇన్ క్రిమినల్ కోడ్ డీల్ విత్ ద కల్పబుల్ హోమిసైడ్. నేల టికెట్ తీసుకుని అవార్డు సినిమా చూస్తున్నంత ఇబ్బందిగా ఉందిరా. మనం వినలేం గాని వెళ్దాం పదండ్రా. కానీ మన యోగి వేమన వెళ్ళిన వాళ్ళు కదరా బాబు. వాడు లెసన్ బిజీలో ఉన్నాడు, మనని పట్టించుకునేటట్లేడు. వెళ్దాం పదండ్రా. రేయ్, మీరెక్కడికి రా? ఓ, మీ బదులు ప్యూన్కి వస్తాడు గానీ కూర్చోండి. సత్య ఎంత మారిపోయాడే. అందరినీ కంట్రోల్ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. వీటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే సెక్షన్ 299, 300 అండ్ 302 బాగా స్టడీ చేయాలి. హైదరాబాద్ వెళ్ళే బస్ ఇక్కడ 4వ నెంబర్ ప్లాట్ఫామ్. రక్తం ఇవ్వడానికి ఎందుకు అలా ఏడుస్తారు? నేను రక్తం ఇవ్వడానికి బాధపడలేదు భయ్యా, రక్తం ఇవ్వలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నాను.
ఏమైంది? నా రక్తం పాన్ పరాగతో కుళ్ళిపోయింది. సిగరెట్లు తాగి పొగ చూరిపోయింది. ఇది రోగాల పుట్ట, కుళ్ళిపోయిన పొట్ట, బేటల వారిన మెట్ట, మరి రక్తం ఇచ్చేదెట్ట? వాడేమిట్రా బావిలో నీళ్లు తోడించినట్టు బాడీలోంచి రక్తం తోడించేస్తాడు? సేవా కార్యక్రమం రా. ఈ మధ్య సత్య చాలా మారిపోయాడు కదా, అందుకనే రక్తదానాలు చేయించేస్తున్నాడు. చేయించేది అరటి పండుతో ఆమ్లెట్. మీరు ఇలాగే మంచి మంచి అంటూ సంకలు గుద్దుకుంటూ ఉండండి, ఏదో రోజు సంక నాకించేస్తాడు. ఆడి సంగతి మీకు తెలియదు. నా సిల్లి గారు బిల్లు ఎంతవరకు ఇవ్వలేదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఈ బ్లడ్ క్యాంప్ నేనే అరేంజ్ చేశాను, ఎవరికి చెప్పకండి. ఎందుకని? నాకు ఇష్టం ఉండదు సార్. నేను చేసే పని నలుగురికి ఉపయోగపడాలనుకుంటానే కానీ నలుగురికి తెలియాలని నేను ఎప్పుడూ అనుకోను సార్. ప్లీజ్ సార్, దయచేసి ఎవరికి చెప్పకండి. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. ఓ హాయ్. నువ్వు? అంతా విన్నాను. ఓ యు ఆర్ రియల్లీ గ్రేట్. నీలాంటి వాడు సిటీకి ఒక్కడుంటే చాలు. నువ్వు మరి అది ఖర్చులో బాధితుల కోసం ఏదో మనిషిగా నా వంతు హెల్ప్ నేను చేస్తున్నాను, నువ్వు మరీ నన్ను పొగిడేస్తున్నావు. అలా అనుకోవటం నీ గొప్పదనం. ఎనీవే, మై హార్టీ కంగ్రాచులేషన్స్. అవును, నువ్వు బ్లడ్ ఇచ్చావా? ఆ, ఆ. రా, ఇద్దరం కలిసిద్దాం. అయ్యో బాబోయ్, బ్రదరు, ఆగు. వీడు నన్ను చదువుకునేవాడు రా. బ్రదరు, నీకోసం వచ్చా. చాలా ఆనందంగా ఉంది బ్రదరు, నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. సారీ బ్రదరు, ఈ రోజు నా లవర్ నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుంది కూడా. నా చేయి పట్టుకొని నీలాంటి వాడు ఒక్కడుంటే చాలంది బ్రదరు. బ్రదరు, నేను వెంటనే వెళ్ళి నా లవర్ తో ఐ లవ్ యూ. నువ్వు? నేను అసలు పోనీ పోనీ. ఛీ, మళ్ళీ మొదలుకొచ్చావు. మళ్ళీనా? చూడు, లైఫ్ లో ఏ విషయంలోనైనా తొందరపడొచ్చు, కానీ ప్రేమ విషయంలో మాత్రం తొందరపడకూడదు. ఏ? ఐ లవ్ యూ అనేది ఆ అమ్మాయి సైడ్ నుంచి వస్తేనే మనకి ఫుల్ గ్రిప్. ఓ మరి ప్రేమ వైపు నుంచి రావాలంటే ఏం చేయాలి? 3 నెలలు కాలేజ్ మానేయాలి. మానేయాలా? కాలేజ్ మానేయాలా? బ్రదర్ ఆగు, ఆగు. 3 నెలల? అయ్యి బాబాయ్, 3 సెకండ్లు కూడా అమ్మాయిని చూడకుండా ఉండలేను. మరి అప్పుడే నీ లవర్ కి నీ మీద విరహం పుట్టేది. మరుగుదొట్లు కడిగిన ఆ మహానుభావుడు ఎక్కడ? కాలేజీ గోడల కన్నాలకు కూడా సున్నాలు కొట్టిన ఆ సుందరాంగుడు ఎక్కడ? క్యాంపస్ లో చెత్తలుడిచి సమాధానం చేసిన నా డ్రీమ్ బాయ్ ఎక్కడ? ఎక్కడా అని 1000 కళ్ళతో నీ లవర్ ఎదురు చూస్తుంటే 3 నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నేను వాటేసుకుంటుంది. కరెక్ట్, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్, నిజమే. నేను పొరపాటున తొందరపడే అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పేస్తుంటే నా లైఫ్ టైటానిక్ షిప్ అయిపోయింది. నువ్వు నా లవ్ కోచ్ మాత్రమే కాదు, నా ప్రేమ జీవితానికి శ్రీకృష్ణుడు కూడా. ఈ అర్జునుడు నువ్వేం చెప్తే అది చేస్తాడు. ఈ రోజు నుంచి 3 నెలల వరకు నాకు నేనే కాలేజీకి బంద్ ప్రకటించుకుంటున్నాను. నా చదువుకు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ తర్వాతే కనిపిస్తాను. వెరీ గుడ్. నీ రాక కోసం నీ లవర్ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వచ్చేలోపు నా ఎగ్జామ్స్ అయిపోతాయి. అది కాలేజ్ లో అందరూ నిన్ను తెగ పొగిడేస్తున్నారు. ఏ అటు చూడు. చూస్తున్నా. స్టూడెంట్స్ అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. జాగ్రత్త. ఇట్స్ ఓకే. ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ కాలేజీని మార్చేసావని నిన్ను ఒక హీరోలా చూస్తున్నారు. ఈ కాలేజ్ లో ప్రతి ఒక్కరికి నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం. అందరూ నీలాగా సింపుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు తెలుసా? అంజలి, అక్కడ కాలేజ్కి టైం అవుతుంటే ఇది చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చావు. అంటే యాక్చువల్లీ నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే అది అక్కడ ఏముందో చదువు. ఐ లవ్ యూ. అది చదువు. ఐ లవ్ యూ. అంజలి, అది చదువు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టు. వాట్? అవునాది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నో నో అంజలి, నీకెవరు మర్చిపోయిందా? నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? అది కాదు, అది చూడు, నువ్వు నాతో సరదాగా ఉన్నావని నేను నీతో సరదాగా ఉన్నాను అంతే. ప్లీజ్
ఈ లా ఎగ్జామ్స్ అయిన తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో జస్ట్ ఫ్రెండ్స్ దట్స్ ఆల్. ఆది అయినా సరే నా జీవితంలో ప్రేమకి చోటే లేదు. ఆది ప్లీజ్ ఆది, చోటు లేకపోవడం ఏంటి? ఆ రోజు సంజయ్తో ప్రేమ ఎంతో గొప్పదని చెప్పావు. ప్రేమలో పడని వాడు మనిషి కాదన్నావు. గాడ్ అసలు ఆ మాటలు వినే నేను ప్రేమలో పడ్డాను. ఇప్పుడు ఇలా అంటావేంటి? అంజలి, అది వేరు. ఆది అప్పుడు కాలేజ్ బాగ్ కోసం ఏదో అలా చెప్పాను. అదంతా వదిలే ప్లీజ్. నాకు నా చదువు ముఖ్యం. నాకు నువ్వు ముఖ్యం. డోంట్ బి అ ఫూల్ అంజలి. ఇదంతా జరిగే పని కాదు. ఏ అదంతే. అది అలా అనుకో, నేను తట్టుకోలేను. నువ్వు కాదన్నా నేను ప్రేమిస్తూనే ఉంటాను. అది ఐ లవ్ యు, ఐ లవ్ యు. అది అది ప్లీజ్ అది. నా జీవితంలో ప్రేమ పరిస్థితి కూడా ఇంతే అంజలి. నన్ను ప్రేమిస్తే నీ ప్రేమ కూడా ఇలాగే చెరిగిపోతుంది. హాయ్ అది. ఆ? హాయ్. ఏది మీ ఫ్రెండ్ ఎక్కడా? తను కాలేజ్కి రాదంట. రాదా? ఏ? ఏమో కాలేజ్కి రావా అంటే తిట్టి పంపించింది. హాయ్. ఓ కోపమా? జ్వరం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది, తలనొప్పి వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది, కోపం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంటే ఎంత బాగుండో కదా. ఏ హాయ్ డార్లింగ్, ఇక్కడున్నావా? పుడితే నీలా పుట్టాలి. ఎంచక్క నీకు ఏడుపుండదు, నవ్వుండదు, లవ్ ఉండదు. నీకొక చెప్తానే. అనగనగా ఓ ఊళ్ళో ఒక అమ్మాయి ఉందట. మను అలా బొమ్మలా కూర్చుంటే ఎలా? చిన్నప్పుడు బొమ్మ కొనిపెట్టలేదని చెప్పి అన్నం తినడం, స్కూల్కి వెళ్ళడం మానేసిందట. చిన్నతనం కదా, తప్పులేదులే. పెద్దయ్యాక ప్రేమించిన కుర్రాడు కాదన్నాడని చెప్పి అన్నం తినడం, కాలేజ్కి వెళ్ళడం మానేసిందట. తప్పు కదా? కదా కాదు. లాయర్ అవ్వాల్సిన వాడిని లవర్ అవ్వమంటావు న్యాయమా? ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి కదా. పట్టాల మీద నడిచే రైలు బండిని రోడ్డెక్కమంటే ఎక్కుతుందా? ఏంటలా తలదించుకున్నావు? ఎత్తు. నీకో విషయం తెలుసా? బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు లవ్ లో పడితే లోయలో పడినట్టే. అటు లవ్ ఫెయిల్ అవుతుంది, ఇటు లైఫ్ ఫెయిల్ అవుతుంది. ఆ అబ్బాయికేమో ఫెయిల్ అవ్వాలని లేదు, ఆ అమ్మాయి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుందా? ఆ అమ్మాయి కాలేజ్ మానేస్తే తన గురించే మానేసిందని ఆ అబ్బాయి కూడా కాలేజీకి రావటం మానేస్తాడు. దాంతో లాయర్ అవ్వాల్సిన అంబిషన్ కాస్త స్మాష్ అయిపోతుంది. ఆ అబ్బాయి కెరీర్ పాడవకుండా ఉండాలంటే నువ్వు ప్రేమను మర్చిపోయి కాలేజీకి రా. వస్తావు కదూ? వస్తావు కదా? ఏదమ్మా ప్రామిస్ 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 ప్రామే. మేడం ప్లీజ్ ఒక్కటి, ఇంకెప్పుడు అడగను మేడం. మేడం ప్లీజ్ ఒక్కటి ఇవ్వండి మేడం. ఏమడిగారు అమ్మాయిని? సిగరెట్ కోసం ₹1 అడిగాను భయ్యా. పరువు తీసావు కదరా. ఒరేయ్, సత్యాగాడు కాలేజీకి వచ్చి 3 నెలలు అయిపోయింది. మన లైఫ్ ఇలా అయిపోయిందిరా. రేయ్ భయ్యా వస్తున్నాడా? భయ్యా 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 3 నెలలు ఏమైపోయావు భయ్యా? నువ్వు కనిపించబోయేసరికి మేము ఎలా అయిపోయామో తెలుసా భయ్యా? నువ్వు లేక మా మనసులో లేనట్టు ఉంది భయ్యా. మాకేదోలా ఉంది. మీకే అలా ఉంటే తనకెలా ఉంటుంది? ఎవరికి? నా హృదయానికి. నా డ్రీమ్ బాయ్ ఎక్కడా అని 1000 కళ్ళతో నేనెవరు ఎదురు చూస్తుంటే 3 నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నేను వాటేసుకుంటుంది. బాయ్ బాయ్.
నన్ను ఇంకా చూడలేదు. చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం నా గుండెల మీద వాలిపోతుంది. సత్య హాయ్ సత్య, ఈ మధ్య కాలేజ్కి రావడం మానేసావేంటి? నేను కాలేజీకి రాకపోతే నీకు చాలా కోపం వస్తుందని నాకు తెలుసు. నువ్వు రాకపోతే నాకు కోపం ఎందుకు? నాకు తెలుసు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని. What do you say? ఇక నీ కోపాన్ని నువ్వు మర్చిపో. ఈ 3 నెలలు నీ క్షణం ఒక నిమిషంగా, నిమిషం ఒక గంటగా గడిచిందని నాకు తెలుసు. నేను లేకుండా నువ్వు ఇంతకాలం పడ్డ విరహ బాధని ఓ పీడకలుగా మర్చిపో. ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళను. నేను చేసిన దానికి లెంపలేసుకుంటున్నానే, కాబట్టి గుంజలు కూడా తీస్తాను. సత్య, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ లవ్ అంజలి. నీకేమైనా మతిపోయిందా? నేను నిన్ను ప్రేమించడం ఏంటి? ఛీ! అంజలి అంజలి అంజలి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే కాలేజీలో నేను చేసిన మంచి పనులకు నన్ను ఎందుకు మెచ్చుకున్నావు? ఇదిగో క్యాంపస్ లో బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసిన రోజున నా చేపట్టుకున్నావు అంటే నన్ను ప్రేమించలేదా? దానికి దీనికి సంబంధం ఏంటి? అలా ఎవరు చేసినా మెచ్చుకుంటాను. ఓకే ఓకే, ఐఎమ్ సారీ. అంజలి అంజలి, అది కాదు అంజలి, నువ్వు ప్రేమించకపోతే ప్రేమించకపోయి అట్లీస్ట్ ఇప్పటి నుంచే నేను ప్రేమించు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంజలి. ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ చెప్పండి, ఐ లవ్ యూ చెప్పంజలి. Idiot. నువ్వు ఇంకా మంచివాడు అనుకున్నాను. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏమిటి భయ్యా ఇది? దీని ప్రేమలో పడా నువ్వు ఇలా తయారైంది? అసలు ఏమనుకుంటుంది భయ్యా? నీలాంటి వాడు ఏ కాలేజ్ నన్ను ఉంటాడా? నువ్వు ప్రేమిస్తానంటే కొండ మీద కోతేనే దిగొస్తుంది. అలాంటిది నిన్ను ప్రేమించకపోగా 10 మందిలో నిన్ను ఎంతలా అవమానిస్తుందా? నీ మొహానికి అర్హత లేదంటుందా? నిన్ను కొడుతుందా? అసలు మన భయ్యాని ఆఫ్టాల్ ఒక ఆడ చేసుకుందంటే ఎంత అవమానం. షకీల్ గడికి ఫోన్ చేసి యాసిడ్ బాటిల్ తీసుకురమ్మన్నా. వెరీ గుడ్. ఇదే విధంగా నువ్వు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సాధిస్తావు. అలాగే సార్. అది అంజలిని సత్య క్లాస్ రూమ్ నుంచి బయటికి లాక్కెళ్ళాడు. ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. సార్, మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారు రిపోర్ట్ చేయండి, నేను వెళ్ళి చూస్తాను. ఓకే భయ్యా, భయ్యా, ఏంటి భయ్యా ఇది? వద్దు భయ్యా, వదిలే భయ్యా, ప్లీజ్. నువ్వేంట్రా మధ్యలో? ఇది నన్ను ప్రేమించనంది. ఇది నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు. దీన్ని సర్వనాశనం చేస్తాను. భయ్యా, భయ్యా, వద్దు భయ్యా, ప్లీజ్ ప్లీజ్, నా మాట వినా భయ్యా, ప్లీజ్ భయ్యా, ప్లీజ్. ఈ నాలుగా ఎంతో మంచిగా ఉన్నవాడు ఇలా చేసి నీ పేరు పాటు చేసుకోవద్దు. ఇందుకోసం సంపాదించుకున్నాను పేరు. ఇదిగో దీనికోసం. మరి ఇది చాచి కొట్టింది. దీని పొగరంతా దీని అందం చూసుకునేగా. ఆ అందమే లేకుండా చేస్తాను దీనికి. అన్నా యాసిడ్. అది ప్లీజ్ హెల్ప్. భయ్యా, నేను చెప్పింది విను భయ్యా. భయ్యా, ప్లీజ్ భయ్యా, ప్లీజ్ భయ్యా, వద్దు భయ్యా, భయ్యా, చెప్పేది విను భయ్యా, 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 వద్దు భయ్యా, ప్లీజ్. ఓ కాలు మీద చెప్తాను. ఇప్పుడు చెప్పవే. యాసిడ్ అమ్మా, యాసిడ్. చూడు 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 చూడు. ప్లీజ్ భయ్యా, ప్లీజ్. అందరూ చూడండి, ఇదో పెద్ద అందగత్తె నన్ను ప్రేమించదట.
తీయండి రే రే అరే మీకు కన్న పెడతా తీయండి రే మీకు కన్న పెట్టాలి ప్లీజ్ ఎవడో గురించి నువ్వు నీ బాధ పెద్ద రౌడీ అనుకుంటున్నారా? నువ్వు గుండా అయితే నీకన్నా పెద్ద గుండారా? నువ్వు రౌడీ అయితే నీకన్నా పెద్ద రౌడీని. నేనెవరో తెలుసా? హంతకుణ్ణి హంతకుణ్ణి హంతకుణ్ణి. నేను రోజు కాలేజ్కి ఎక్కడ చూస్తానో తెలుసా? సెక్టర్ జైలించరా, సెక్టర్ జైలించరా, సెక్టర్ జైలించరా. నువ్వు జైలు నుంచి వస్తున్నావా? నువ్వు హంతకుడివా? అవును, నేను హంతకుణ్ణి. ఒక మనిషి నిండు ప్రాణాలు తీసి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీని. నేను హంతకుణ్ణే, కానీ కషాయవాణ్ణి దుర్మార్గుణ్ణి కాదు. నాకు మనసుంది. ఆ మనసులో ప్రేమలు అభిమానాలు కూడా ఉన్నాయి. అప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మా అమ్మ చెల్లి అంటే నాకెంతో ఇష్టం. మా చెల్లెల్ని ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ సరదాగా ఉండేవాడిని. మా చిలిపి తగదాలు చూసి మా మర్చిపోతూ ఉండేది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. మా చెల్లెలు ఎదురు రావటం నాకు చాలా సెంటిమెంట్. తను ఎదురు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. మా నాన్న మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచారు. ఆయనంటే మాకెంత భయమో అంతకంటే ఎక్కువ గౌరవం. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. చిలిపితనం మంచితనం కలిసిన ఫ్రెండ్స్తో గడిపిన నా కాలేజీ రోజుల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతకాలం కలిసి ఉన్న మనం ఈ రోజు విడిపోతున్నామంటే బాధగా ఉంది. చదువుకోవటం కోసం అమ్మఒడి నుంచి విడిపోతున్నాం అనే బాధ, ఆ చదువు పూర్తయిన తర్వాత అమ్మఒడి లాంటి కాలేజీని విడిచి వెళ్ళిపోతున్నాం అనే బాధ తప్పవురా. అయినా మనం ఎక్కడున్నా రోజు ఫోన్లో కలుసుకుంటూనే ఉంటాం కదా. అవునరా, రేపటి నుంచి మనం రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉండాలి. రేపటి సంగతి సరే. ఈ రోజు ఫేర్వెల్ డే పార్టీ ఉంది కదా, అందరూ రండి. నాన్న, మా రిజల్ట్స్ వచ్చాయి. అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చిందండి. తెలుసు, వచ్చింది స్టేట్ ఫస్ట్ కాదుగా, ఫస్ట్ క్లాస్ మాత్రమే. 190 మందికి వస్తుంది ఫస్ట్ క్లాస్. అదేమంత గొప్ప విషయం కాదు. ఎనీవే, ఇదిగో వాడికి స్వీట్స్. ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను నాన్న. అది జరగని పని. నువ్వు లా చదవాలి. లా ఏంటి నాన్న? నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను. నేను లాయర్ని చేద్దాం అనుకుంటున్నాను. మా నాన్నగారు ఎంత గొప్ప లాయరో నీకు తెలుసు. నిన్ను పెద్ద లాయర్ని చేస్తానని ఆయన చనిపోయేటప్పుడు మాట ఇచ్చాను. కానీ నాన్న, ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో. అదే నాన్న అన్నయ్య ఇష్టపడుతుంటే. ఏమండి, మీరు పెసరెట్టు అడిగేటప్పుడు నేను మినపట్టు పెడతానంటే ఏం బాగుంటుంది? అది తిండికి సంబంధించిన విషయం, ఇది చదువుకి సంబంధించిన విషయం. ఏమిటి రెండింటికి సంబంధం? ఇవాళ చదివే కదా నాన్న రేపు తిండి పెట్టేది. అంటే నా చదువు తిండి పెట్టదా? లాయర్లంతా తిండి తింటలేదా? నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. ఇదిగో లా సైట్ అప్లికేషన్. నువ్వు లా చదువుతున్నావు, నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు. దట్స్ ఆల్. లాయర్ అవ్వాలంట బోర్డు. అన్నయ్య అన్నయ్య, హాల్ టికెట్ మర్చిపోయావు. నువ్వు ఇంకొకటి కూడా మర్చిపోయావు. ఏంటి? ఎగ్జామ్స్ కి ఎప్పుడైనా నేను ఎదురు రాకుండా వెళ్ళావా? రాసేదే ఓ సుత్త ఎగ్జామ్ అయితే ఇంకా దానికి ఎదురు రావడం ఒకటి. వెళ్ళి మీ నాన్నకి ఎదురు రాపా. అన్నయ్య, నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను. నేను లాయర్ని చేద్దామని. కానీ నాన్న, ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో. నువ్వు లా చదువుతున్నావు, నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు. దట్స్ ఆల్. సరే, ఇట్స్ ఓకే.
వీడెవడ్రా? మనలాగే వచ్చింటాడన్నా. ఓ ముందు మేము, ఆ తర్వాత నువ్వు. ఓ గంట పడుతుంది. ఓకే రావే. నో వద్దు, ఆమె నేను చేయదు. నాన్న, అలా పిలవటానికి నీకు సిగ్గుగా లేదురా? ఏంట్రా నువ్వు చేసిన పని? చీ, నా కడుపున చెడబుట్టావు కదరా. నాన్న అది నార్మల్ అడ్డమైన పనులు చేసే ఇలాంటి కొడుకు పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉందిరా. మాట్లాడకు. చేసిన పని సమర్థించుకునే వాళ్ళంటే నాకు అసహ్యం. అసలు వాడు ఏం చేశాడండి? ఇంకేం చెయ్యాలి? నా పరువు తీయటానికి పుట్టాడు. వీడిని లాయర్గా చూడాలని ఎన్ని కలలు కన్నానే. నా కొడుకుని లా చదివిస్తున్నానని ఎంతో గొప్పగా చెప్పుకున్నాను. కానీ వీడేం చేశాడో తెలుసా? కనీసం పరీక్ష కూడా అటెండ్ కాకుండా నన్ను మోసం చేశాడు. ఎంట్రన్స్ రాసినట్టు నటించి దాంట్లో ఫెయిల్ అయ్యానని చెప్పి లా చదవకుండా తప్పించుకోవాలనే ప్లాన్ వేశాడు. చిచ్చి, కన్న తండ్రిని చీట్ చేయాలనుకునే నీలాంటి కొడుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. వాడేం చదవాలనుకుంటున్నాడో వాడిస్తూ, కానీ నాతో మాత్రం మాట్లాడడానికి వీల్లేదండి. నేను ఎగ్జామ్ రాయలేదంటేనే నానింత సీరియస్ అయిపోయారు. చేసిన హత్య గురించి తెలిస్తే చెప్పకూడదు చెప్పకూడదు. ఏంటన్నయ్య, ఏమైంది? ఏం లేదు. అంత కంగారు పడుతూ ఏం లేదట వెంటన్నయ్య. ఓ, నాన్న తిట్టారనా? ఆయన కోపం ఎంతలే అన్నయ్య. అది కాదురా అన్నయ్య, నీకు ఇష్టం లేదో నువ్వు రాయలేదు, దాని గురించి మర్చిపో. రా భోంచదు గాని. వద్దురా ప్లీజ్, నాకు ఆకలిగా లేదు. కొంచెం తిందుగాని రా అన్నయ్య. చెల్లమ్మా, సారీ రా, ప్లీజ్ రా. ఇంకెప్పుడు తిట్టనే. సారీ రా, ప్లీజ్. ఓకే. అసలు పొద్దున నాకు ఎదురు రాకపోవడం వల్లేరా నాకు ఇన్ని కష్టాలు.
ఎదురొచ్చిన ప్రతిసారి నేను సక్సీడ్ అయ్యాను రా. ఇవాళే ఇలా ఇలా ఊరుకో అన్నయ్య, ఊరుకో. పోన్లే అన్నయ్య, బాధపడుకో. ఈసారి నుంచి ప్రతిసారి నేనే ఎదురొస్తాను. రా అన్నయ్య, భోంచేద్దాం. వద్దురా. రా అన్నయ్య. అన్నం తినకుండా ఈ గొడవ ఏంట్రా? మీ నాన్న నీ మీద కోప్పడితే నువ్వు అన్నం మీద కోప్పడతావా? అయినా నువ్వు తినకుండా అది ఎప్పుడైనా తినిందా చెప్పు. ఇందా. నాకు అన్నయ్య పెట్టిన దానికంటే పెద్ద ముద్ద కావాలి. పెడతానే. అమ్మా, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు కదమ్మా. అవును, వెళ్ళలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అమ్మా, మీరంటే ఏంట్రా నాకు చాలా ఇష్టం అమ్మా. అది? ఇప్పుడు కాదని ఎవరన్నారు? నాన్న. మీ నాన్నగారి కోపం పోయే ప్లాన్ నేను చెప్తాను. రేపు నీ పుట్టినరోజు కదా, పొద్దున్నే వెళ్ళి బలవంతంగా చేతులు అక్షంతలు పెట్టి దీవించమను. మీ నాన్నకి కొడుకు కన్నా పట్టుదల ఎక్కువేం కాదులే, మాట్లాడి తీరుతారు. సరేనా? చెప్పిస్తా నాన్న, చెప్పిస్తా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, వర్షం వచ్చేలా ఉందిగా, ఆ ముగ్గు చెరిగిపోతుందని. అన్నయ్య, వర్షం వస్తుందని భయపడి ముగ్గేసుకోవడం మానేస్తావా? ఈ ఉరుములు మెరుపులు నాన్న కోపం లాంటివి. వర్షం వస్తే ఉరుములు మెరుపులు తగ్గిపోయి ప్రశాంతత వస్తుంది. అప్పుడు హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. అవును. హ్యాపీ బర్త్డే నాన్న. నూరేళ్లు చల్లగా ఉండాలి. పుట్టినరోజు నాడు ఆ కన్నీళ్ళేంట్రా? చక్కగా నవ్వుతూ ఉండాలి. జరిగింది మర్చిపోయి అక్షంతలు తీసుకెళ్లి నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళి వెళ్ళరా. నాన్న, నాన్న, ఈరోజు నా పుట్టినరోజు నాన్న, నన్ను ఆశీర్వదించండి. నువ్వు చాలా పెద్దవాడి అయిపోయావురా. నిన్ను ఆశీర్వదించే అర్హత నాకు లేదు. నాన్న, నేను ఎంట్రన్స్ రాయకపోవడం నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా, నన్ను విసిగించుకో. నాన్న, నేను చెప్పేది వినండి నాన్న. నేను ఎంట్రన్స్ రాయకపోవడం కంటే ఇంకో పెద్ద తప్పు చేశాను. ఏం చేశావు? అది అది నేను హత్య చేశాను నాన్న. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవును నాన్న, నేను హత్య చేశాను నాన్న. ఒక అమ్మాయిని కొంతమంది పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో పొరపాటున ఒకరిని చంపేశాను నాన్న. నువ్వు హత్య చేయడమే విట్రా. అమ్మా, అమ్మా, ఆదిత్య, లేదు, ఇది అబద్ధం. ఇది అబద్ధం అని చెప్పరా. అబద్ధమైతే బాగుండమ్మా. అమ్మా, అమ్మా, ఇది నేను కావాలని చేయలేదమ్మా. ఆ విషయంలో ఏదో అనుకోకుండా చేశానమ్మా. అమ్మా, 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 చెల్లెల మీద ఒట్టమ్మా. ఇది నేను కావాలని చేయలేదమ్మా. అమ్మా, ఏంటంటే అలా ఉండిపోయారు? వాడు ఇది ఆఫీసులో చేశాడంట. పండి, మా అన్నయ్య గారికి పంపించేద్దామండి. మీరు ఎవరైనా లాయర్తో మాట్లాడండి. అవునా, అన్నయ్య లేలోగా కాపాడుకోవాలన్నా. మాట్లాడరేమిటండి? మన బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలండి. ఏమిటండి ఇది? ఒరేయ్, ఇవాళ నువ్వు పుట్టినరోజు కాదురా, నువ్వు చచ్చిన రోజు. నా ఆశల్ని ఆశయాన్ని హత్య చేసిన నువ్వు చచ్చిపోయిన వాడి కింద లెక్క. కోర్టులో నిన్ను ఒక లాయర్గా చూడాలనుకున్నానే కానీ ఇలా దోషిగా కాదురా. నలుగురు నోట ఒక లాయర్ తండ్రిగా పిలవబడాలనుకున్నానే కానీ ఇలా ఒక హంతకుడి తండ్రిగా కాదురా. ఏమిటండి మీరు అనేది? వాడు చేసిందంతా ఒక అమ్మాయిని కాపాడడానికే కదండి. నువ్వు నోర్మై,
లక్షల మంది పోలీసులు, వేలాది పోలీస్ స్టేషన్లు ఉన్నది ఎందుకే? చట్టాన్ని, ప్రజల్ని కాపాడడానికి కదా. దేశంలో రోజు ఎక్కడో అక్కడ హత్యలు, మానభంగాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరినీ వీడే రక్షిస్తాడా? నీ చెల్లెల్ని చూడరా. దీన్ని చేసుకోవడానికి రేపు ఎవరైనా వస్తే నువ్వు చేసిన ఘనకార్యానికి ఉమ్మేసి పెడతాను. నీ చెల్లెలుగా పుట్టినందుకు దానికి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావురా. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అన్నయ్య రక్షించండి నాన్న. రక్షించడానికి నీ అన్నయ్య చేసింది మామూలు పని కాదమ్మా, హత్య చేశాడు. ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేరా? ఈ ఇంటికి ఓ పరువు వచ్చింది. నిన్ను పోలీసులు చీడ్చుకుపోతుంటే అది కాస్త వీధిని పడుతుంది. నిన్ను కన్న పాపానికి ఆ ఘోరాన్ని మా కళ్ళతో చూడలేవురా. వెళ్ళి పోలీసులకు లొంగిపో. మా గురించి ఎవరైనా అడిగితే తల్లి తండ్రి చచ్చిపోయిన అనాథనని చెప్పు. మళ్ళీ నీ మొహం మాకు చూపించు. నాన్న, నేను మీరు చెప్పినట్టే లొంగిపోతాను నాన్న. కానీ నన్ను మళ్ళీ ఇంటికి రావద్దని మాత్రం అనొద్దు నాన్న. మీ అందరినీ చూడకుండా నేను ఉండలేను నాన్న. నాన్న, నాకంత పెద్ద శిక్ష విధించొద్దు నాన్న. నాన్న, 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 అమ్మా, అమ్మా, చెప్పండి నాన్న, నాన్న, నాన్న. సాధారణంగా తప్పు చేసిన వాడు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నువ్వు చేసిన నేరాన్ని నిజాయితీగా ఒప్పుకున్నావు. ఐ అప్రిషియేట్ దట్. మనం వెళ్ళి అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుందాం. జీప్తి, ఎస్ సార్. నువ్వు హత్య చేసింది ఆ అమ్మాయిని రక్షించడానికి అన్నావు కాబట్టి నీకు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంది. ఆ పైన నీ అదృష్టం. లెట్స్ గో. మీరు చెప్పేది మా అమ్మాయిని రక్షించబోయి ఇతను హత్య చేయటం ఏమిటి? నేనంతా మా అమ్మాయి ఇంట్లోనే ఉంది, అసలు బయటికే వెళ్ళలేదు. సార్, అది ఎవరో రౌడీలు మీ అమ్మాయిని పాడు చేయబోతూ ఉంటే ఇతను వెళ్ళి రక్షించానని చెప్తున్నాడు. రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగటం ఏమిటండి? ఈ విషయం తెలిస్తే నలుగురులోనూ మా పరువేం కావాలి? సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది అబద్ధం కాదు సార్. ఏమిటండి మీరు చెప్పేది? ఏం మాట్లాడుతున్నారు మీరు? Please, please, అబద్ధం please. చెప్పలేదంటారేంటి? ఈ గొడవ అంతా ఎందుకు సార్? ఒకసారి మీ అమ్మాయిని పిలిస్తే విషయం ఏంటో తెలిసిపోతుంది. సరే లలిత, ఏమిటమ్మా లలిత, ఇతను నీ గురించి ఏమిటో మీరు మాట్లాడుతున్నాడు. ఉండండి సార్. ఏమ్మా, ఇతను నీకు తెలుసా? తెలీదు. ఇతని చూడటం ఇదే ఫస్ట్ టైం. సార్ 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 లేదు సార్. సార్ అదేంటండి, నిన్న మిమ్మల్ని రౌడీలు అలర్ట్ చేస్తుంటే నేనే కదండి వచ్చి రక్షించింది. అప్పుడే కదండి మళ్ళీ చంపేసింది. ప్లీజ్ నిజం చెప్పండి ప్లీజ్. నేను నిజమే చెప్తున్నాను. సార్ లేదు సార్. సార్ ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. ఏమండి నిజం చెప్పండి ప్లీజ్. ఏరా, పోలీస్ అంటే నీకు ఆటలుగా ఉందా? లేదు సార్. సార్ లేదు. కావాలని చేసిన హత్యని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఫోన్లు చేస్తావా? సార్ లేదు సార్. అనవసరంగా మంచివాడు అనుకుని నీకు సర్టిఫికేట్ ఇచ్చాను కదరా. సార్ నడు. సార్ లేదు సార్. సార్ సార్ ఆదిత్య అనబడే ఈ ముద్దాయి శేఖర్ను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని కోర్టు నమ్ముతూ ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నన్ను హైదరాబాద్ జైలు నుంచి వైజాగ్ జైలుకి మార్చారు. ఎంతో ఇష్టమైన నా ఫ్యామిలీకి దూరం అయ్యాను. మా నాన్నగారి కోరిక ప్రకారం లాయర్ని అయితే మళ్ళీ మా ఫ్యామిలీకి దగ్గర అవుతానేమో అనిపించి ఎంత కష్టమైన లా చదవాలనుకున్నాను. ఎస్, ఐ విల్ బికమ్ లాయర్. ఐ విల్. ఇక్కడ జైలు సూపరింటెండెంట్ చాలా మంచి వ్యక్తి. నేను లా చదువుకుంటానంటే ముందు ఒప్పుకోలేదు. కానీ నా పట్టుదల చూసి రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకోవడానికి కొన్ని కండిషన్స్ మీద స్పెషల్ పర్మిషన్ ఇప్పించారు. అందుకే నేను బయట ఏమీ తినేవాడిని కాదు. సాయంత్రం 6 అయ్యేసరికల్లా జైలుకి వెళ్ళిపోయేవాడిని. అలా సూపరింటెండెంట్ గారి సహకారంతో ఒక ఖైదీనే ఉండి కూడా ఈ కాలేజీలో చేరి లా చదువుతున్నాను. నేను మీలా అమ్మ చేతి కమ్మని వంట తింటం లేదు. సంతోషం వచ్చినా బాధ కలిగినా మీలా అయిన వాళ్ళతో పంచుకునే అదృష్టం కూడా నాకు లేదు. మీలా తండ్రులు సంపాదించిన ఆస్తులతో చదువుకోవడం లేదు. మీకున్న ఏ ఒక్క అవకాశం కానీ అదృష్టం కానీ నాకు లేవు. అయినా నేను ఎందుకు ఇంత కష్టపడి చదువుకుంటున్నానో మీకు తెలుసా? లాయర్గా చూడాలన్నా, నా తండ్రి ఆశ నెరవేర్చడం కోసం. మీ తల్లిదండ్రులు మీకు కావలసినవన్నీ ఇస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? ఏ చదువు కోసం అయితే కాలేజ్కి వస్తున్నారో ఆ చదువును పక్కన పెట్టి రౌడీలా గుండాలా మారుతున్నారు. సత్య, నువ్వు అంజలి మీద ఆశ పోసుంటే నీ జీవితం జైలుపాలై ఉండేది. ఆ విషయంలో చేసిన తప్పుకి
నాలా నీ జీవితం కాకూడదని నీ మీద చేసుకున్నాను. వద్దు సత్య, వద్దు వద్దు. మనకి రౌడీశాలు గుండాయిశాలు వద్దు. దేవాలయం లాంటి కాలేజ్ని రక్తపు మడుగులతో అపవిత్రం చేయొద్దు. మనం స్టూడెంట్స్ లాగే ఉందాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ప్లీజ్. ఆదిత్య, స్టూడెంట్ అన్న ప్రతివాడు సిగ్గుపడేలా ప్రవర్తించాం. మమ్మల్ని క్షమించు. ఐఎమ్ సారీ అంజలి. మేమేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో చాలా పెద్ద పొరపాటు చేశాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యా, ఈ రోజు నుంచి నువ్వేం చెప్పినా మేము వచ్చేస్తాం. నీలాగా మేము అవుతాం. మా తల్లిదండ్రుల కళలు నిజం చేస్తాం. ఇట్స్ అవర్ ప్రామిస్. సత్య, నాలుగు గంటల నుంచి వెయిట్ చేసి తల్లొప్పొచ్చింది కానీ లీకేజ్ సంపయ్య గారు రారేంటి? విఏపీ దగ్గరకు వచ్చినప్పుడు అంత డాక్టర్ గారు భరించాలి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏం కంట్రోల్ ఎవరు సెల్ఫ్? తల్లొప్పి భరించాలంటావా? అబ్బే. హలో, డాక్టర్ సుబ్రహ్మణ్యం అండి. నేను డాక్టర్ బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నానండి. అవునండి, బాగా వాంతులు విరోచనాలు తల్లొప్పిగా ఉందండి. ఏం టాబ్లెట్ వేసుకోమంటారు? యాస్పిరిన్ వేసుకోమంటారా? వద్దా? అనాసిన్ వేసుకోమంటారా? వద్దా? మరి ఏమిటి? సారిడాన్ వేసుకోమంటారా? ఓకే. అదే మిస్టర్ డాక్టర్ బ్రహ్మ, మీరే డాక్టర్ అయి ఉండి వేరే డాక్టర్ ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. సొంత రోగానికి సొంత వైద్యం చేసుకోవటం మా ఇంట వంటలే. ఐ సీ. 1 సెకండ్, ఫోన్ ఏదో వచ్చింది. హలో, ఇంజనీర్ అలీ స్పీకింగ్. ఏమిటి, మా ఇంటి పిల్లలు రెడీ అయిపోయినాయా? వెరీ గుడ్. రేపు తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేమిటి ఇంజనీర్ అలీ గారు, మీ సొంత ఇంటికి వేరే ఇంజనీర్ ప్లాన్ ఏంటి? ఏమిటి? సొంత ఇంటికి సొంత ప్లాన్ వేసుకోవటం మా ఇంట వంట లేదు. సార్, డాక్టర్ బ్రహ్మం గారు ఇంజనీర్ అలీ గారు మీకోసం 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. చేయనివయ్యా, అది వాళ్ళకి అలవాటే కదా. నమస్కారం అందరికీ నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? తిరుపతి ఎందుకు వెళ్తామండి? గుండు గీయించుకోవడానికి. నోర్మోయ్, మొక్కుబడి తీర్చుకోవడానికి. అయ్యా, ఆ రోజు తమరు క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం వల్ల నేను సూపర్ డాక్టర్ నై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి సూపర్ గా సంపాదించుకుంటున్నాను. రోజుకి ఎంతమందిని చంపుతున్నావు? 1 hour నన్ను, 2 లేక 3. ఆహా, కుటుంబ నియంత్రణ టైప్ లో జనాభా నియంత్రణ జరుపుతున్నావు అనమాట. అంతా తమరిదయ్యా. అయ్యా, ఇదిగో తమరి వాట. అరే, మహాప్రసాదం. ఇదిగోండి అయ్యా. పిచ్చుగూడు కూడా కట్టిన రానివ్వండి. మీ పేపర్ లీకేజ్ వల్ల పెద్ద ఇంజనీర్ అయిపోయి పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నాను. నువ్వు బిట్టా కడతంటే బట్టా కూలిపోతాయంటగా. గుజరాత్ లో భూకంపం కదా, కొంచెం ఇక్కడ పులాసలే. ఆహా, గుజరాత్ లో భూకంపం వస్తే ఆంధ్రాలో అదురుద్దా? నానా, కాస్త అప్పుడప్పుడు ఇసుకలో సిమెంట్ కలపడానికి కూడా ట్రై చేయి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మీరు చదువుల్లో వీక్ అయినా నేను పేపర్లు లీకేజ్ చేసి మిమ్మల్ని డాక్టర్ని ఇంజనీర్ని చేశాను. కాస్త పరువు నిలబెట్టండి రా. అందుకే కదా సార్ తమరు సన్మానం చేద్దామని వచ్చాం. లీకేజ్ లీడర్ సాంబయ్య గారు, లీకేజ్ లీడర్ సాంబయ్య గారు. సార్, తమరు బావమరిదికి ఒరిస్సాలో ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ వచ్చింది కదా, అది మన ఇంజనీర్ తో కట్టిస్తే ఎలా ఉంటుందంటారు? వితౌట్ సిమెంట్ కట్టేస్తాను, ప్రామిస్. అప్పుడు కానీ నాకు హార్ట్ అటాక్ రాదు. హార్ట్ అటాక్ కదండి, అది నాకు వదిలేండి, నేను చూస్తాను. నిజంగా హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. వెళ్దాం పదరా. మే ఐ కమ్ ఇన్ సార్? రండి రాఘవ్ గారు, రండి. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ మై ప్లెజర్. మా యూనివర్సిటీ తరపున ఐ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య ఎంసెట్ పేపర్స్ లీక్ అయి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి మీరు ఎంసెట్ కమిటీలో ఉన్నారు కాబట్టి ఆ భయం లేదు. ఇంతకీ మీరు ఫ్యామిలీని ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు? మంచి ఇంటి కోసం చూస్తున్నాను సార్. దొరికిన వెంటనే షిఫ్ట్ అయిపోతాను. వావ్, ఇది జైల్లో లేదు సార్, కాలేజ్ లో ఉంది. ఇంతకుముందు ఇది కూడా జైల్లాగే ఉండేదమ్మా. ఆదిత్య అనే కుర్రాడొచ్చి మొత్తం మార్చేశాడు. ఆదిత్య ఎవరు సార్? ఓ మంచి ఖైదీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆత్మీయుడు. ఆ లెక్క నేను చేసి చూపిస్తాను, నువ్వు కూర్చో. ఇప్పుడు నిన్న తెలుగు పాట అతను పాఠాలు చెప్తుంటే ఖైదీలు ఎంత బాగుపడుతున్నారో చూసి ప్రత్యేకంగా జైల్లో స్కూల్ బిల్డింగే కట్టించాం. అతను జైలుకి రావడం అతనికి దురదృష్టమేమో కానీ మాకు మాత్రం అదృష్టమే. పరిచయం చేస్తాను. అలాగే 16వ అభ్యాసం లెక్కలన్నీ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. ఆదిత్య, అవుట్లుక్ నుంచి ఇంటర్వ్యూ చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది. ముందు నీతోటే ప్రారంభిస్తే బాగుంటుందని తీసుకొచ్చాను.
అమ్మాయి నువ్వా? ఈ అమ్మాయి జర్నలిస్ట్. సార్ ఈ అమ్మాయి జర్నలిస్ట్ ఏంటి సార్? నా క్లాస్మేట్. వాట్? అవును సార్, జైల్లో ఆదిత్య ఎలా ఉంటాడో ఒక లుక్ వేద్దామని అవుట్లుక్ మ్యాగజైన్ జర్నలిస్ట్ అని నాటకం ఆడాను. ఇలా అబద్ధాలాడి జైల్లోకి రావడం ఎంత నేరమో తెలుసా? బాగా తెలుసు సార్. దీనికి శిక్ష పడితే మాత్రం ఈ జైలుకే రావాలని కోరుకుంటున్నాను సార్. ఎంచక్క ఇక్కడే అయితే ఆదిత్యతో ఉండొచ్చుగా. ఏ అంజలి, పిచ్చి పిచ్చిగా వాకు. సార్ ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించాను సార్. పంపించేస్తాను కానీ కాలేజీకి టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. దా. ఏ ఆది, నీకోసం మెయిన్ గేట్ దగ్గర వెయిట్ చేస్తాం. ఏంటి బాసు అమ్మాయి? ఏ చిచ్చి అదేం లేదు. నిజం చెప్పాసు. అరే అలాంటిదేం లేదన్నా. అయ్యో అలాంటిదేం లేదు. ఇదిగో దొంగ జర్నలిస్టు. సార్ అయితే నువ్వు మావాడిని ప్రేమిస్తున్నావు అనమాట. సార్ మావాడు నిన్ను ప్రేమించట్లేదన్నమాట. నో సార్. అసలు ప్రేమించిన వాడి కోసం శిక్ష పడుతుందని తెలిసి కూడా జైలుకి వచ్చావంటేనే నీ ప్రేమ ఎంత స్ట్రాంగో అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇలాగే ప్రొసీడ్ అయిపో. ఏదో రోజున మావాడు కూడా లవ్ లోనో గివ్లోనో పడతాడు. నా పేరు చెల్లెమ్మా. స్వామి, మా అన్నయ్య తొందరగా వచ్చేటట్లు చూడు స్వామి. చెల్లెమ్మా. చెల్లెమ్మా. అన్నయ్య చెల్లెమ్మా. అమ్మ ఎలా ఉందిరా? బాగుందన్నయ్య. ఎన్ని రోజులు కనిపించావు అన్నయ్య. ఇవాళ నీ పుట్టినరోజు కదా, అందుకని అభిషేకం చేయించాను. హ్యాపీ బర్త్డే అన్నయ్య. నా పుట్టినరోజుని గుర్తుంచుకుని మీ అందరూ జ్ఞాపకం ఉన్నారు, కానీ మీ అందరినీ దూరం చేసిన పుట్టినరోజుని నేను మర్చిపోయాను. ఎంత శుభవార్త చెప్పావమ్మా. ఏ పుట్టినరోజు నాడైతే వాడు మనకు దూరం అయ్యాడో, అన్నీ అదే పుట్టినరోజు వాడు ఎక్కడున్నాడో తెలిసింది. అమ్మా వెంటనే నేను వాడిని చూడాలమ్మా. లక్ష్మి, వంట అయిందా? అయిపోతుందండి, 10 నిమిషాలు అయిపోతుంది. త్వరగా చేయమ్మా. నిన్ను తీసుకొస్తానని అన్నయ్యకి చెప్పాను. నాన్నకు తెలియకుండా త్వరగా వెళ్దామమ్మా. అలాగేనమ్మా. ఈరోజు నా చేత్తోనే వాడికి పాయసం తినిపిస్తాను. అన్నా, రే రవి, మా అమ్మ చెల్లి నన్ను చూడ్డానికి వస్తున్నారు. బాబాయ్, మా అమ్మ చెల్లి వస్తున్నారు బాబాయ్. నన్ను చూడ్డానికి వస్తున్నారు బాబాయ్. రా. మా అమ్మని చెల్లిని 2 ఏళ్ల తర్వాత చూస్తున్నాను. ఎప్పుడు వస్తున్నారా? ఆగు, వస్తారు. అమ్మా, బాబాయ్, అమ్మ. లక్ష్మి, చచ్చిపోయిన కొడుకు పుట్టినరోజు పండుగ చేయడానికి వచ్చావా? ఏమండి అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. వాడు చేసిన తప్పు వల్ల నలుగురిలో నేను తలెత్తుకోలేకపోతే ఎలా తట్టుకున్నావు? వాడు చేసిన తప్పు వల్ల అనుక్షణం నేను శోభ పడుతుంటే ఎలా తట్టుకున్నావు? ఇంకేం మాట్లాడు, నాతో ఇంటికి పద. ఒక్కసారి అన్నితో మాట్లాడి వెళ్తాను. ఇంతవరకు వచ్చాం కదా, అమ్మ కూడా ఎంతో ఆస్తి వచ్చింది. ప్లీజ్ నాన్న, ఒక్కసారి వాడితో మాట్లాడతానండి. ఇవాళ వాడు పుట్టినరోజు అండి. ప్లీజ్ అండి. ఏమండి నాన్న, ఎక్స్క్యూజ్ మీ సార్, రమ్మన్నారంట. అవునా ఇచ్చా, నీ బర్త్డే స్పెషల్స్ ఏమిటో చూడు. వద్దు సార్, పుట్టినరోజు అనేది నాకు అచ్చు రాలేదు సార్. ఒక పుట్టినరోజు నాడేమో నా కుటుంబమే నాకు దూరం అయిపోయింది సార్. ఈ పుట్టినరోజు నాడు నా దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయింది సార్. బాధపడకండి ఇచ్చా, ఇంతకాలం నేను చూడడానికి కూడా రాని వాళ్ళు ఇవాళ ఇంత దూరం వచ్చా. 4 రోజులు పోతే ఈ దూరం మరింత తగ్గి నీకు దగ్గర అవుతుంది. పుట్టినరోజు పూట కంట తడి పెట్టకు. నీ పుట్టినరోజు నాడు
మీ అమ్మ నీకోసం ప్రేమగా పాయసం చేసింది. అది నీకు అందాలని ఇక్కడే వదిలేసి వెళ్ళింది. అమ్మ చేతి పాయసం ఆశీస్సు లాంటిది. నమస్తే సార్. చేస్తున్నారా ఇక్కడ? ఇవాళ ఆదిత్య బాబు ఎగ్జామ్స్ కదండి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని పూజ చేస్తున్నాం సార్. సరే సరే, తొందరగా కానివ్వండి. సార్ ఎస్, నేను కూడా. థ్యాంక్ యూ సార్. ఆదిత్య బాగా రాయాలి. థ్యాంక్స్. మా ఆశలన్నీ నీదే. బాగా రాయాలి. సరే. ఎలాగైనా సరే నువ్వు సాధించాలి. ఒక్క క్వశ్చన్ కూడా వదలొద్దు. అన్ని వస్తాను. correct గా ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. బాబాయ్ వస్తాను. బాగా రాస్తావు కదా, గుర్తుపెట్టుకో. ఏంటి డల్ గా ఉన్నావు? 3 సంవత్సరాలు కష్టపడి లాదదేవు. ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఎంత ఉండాలి? లేదు సార్, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన ప్రతిసారి నా చెల్లెలు నాకు ఎదురొచ్చేది. తను ఎదురు రాని ఒక్కసారి నా కుటుంబానికి నేను దూరం అయిపోయాను సార్. డోంట్ వరీ, నువ్వు మనసులో అలాంటివి ఏం పెట్టుకోకు. అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు మాత్రం కాన్సన్ట్రేషన్ తో రాయి, ఓకే? చెల్లమ్మా సార్, మా చెల్లెలు మా చెల్లెమ్మా. నీకు నీ చెల్లి ఎదురు ఎంత సెంటిమెంటో తెలిసి నేనే తీసుకొచ్చాను. థ్యాంక్స్. హే, ఇట్స్ ఓకే. అన్నయ్య బెస్ట్ ఆఫ్ లక్. ముందు మీరు రండి సార్, అన్ని వివరంగా చెప్తాగా. రండి సార్, రండి రండి, లోపల రండి సార్. మంచినీళ్ళు తీసుకుంటారా సార్? కాఫీ తీసుకుంటారా సార్? ఇప్పుడు అవన్నీ ఏంట్రా, ముందు అవి తీసుకురండి విషయాలు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. నన్ను గుర్తుపెట్టారా? క్షమించండి, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదులండి. ఎప్పుడన్నా చూసారేమో అని అడిగాను. కూర్చోండి, పుచ్చుకోండి. నాకు అలవాట్లేదండి. ఏంటి సోడానా మొందా? నేను అసలు తాగనండి. ఏంటి? నేను అసలు తాగనండి. అస్సలు తాగకపోతే మంచిదండి. మందు అలవాటు లేనివాడికి మ్యాటర్ బాగా గుర్తుంటుంది. ఏంటి టెన్షన్ పడుతున్నారు? మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేస్తారండి. దేనికి? దేనికంటే ఎర్రి బాబులోడా. ఇప్పుడు మనకు అమ్మాయింది కదా, దాని పెళ్ళిడు వచ్చేసింది కదా, దాన్ని పెళ్లి చేయాలి కదా. 2-3 ఏళ్ళలో రిటైర్ అవ్వబోతున్నావు. ఎన్నాళ్ళైనా అద్దె కొంపలో ఉంటావు, సొంత కొంప కట్టుకోవాలి కదా. స్టాప్ ఇట్. ఏమిటి ఇదంతా? అదే అర్థం చేస్తున్నాను. మ్యాటర్ చెప్పిన ఎట్టంటే పోస్ట్ చేసేటండి రా పై ఆయన. ఆ విషయానికి వచ్చేస్తానంటే, మీరేమో ఎంసెట్ కన్వీనర్, నేనేమో లీకేజ్ లీడర్. అంటే మనం ఒకటి ఎట్టగా ఒకటి అయిపోయాం కాబట్టి సబ్జెక్టుకు పేపర్ చొప్పున మా చేతిలో పెట్టండి. అరగంటలో జిరాక్సులు తీసుకుని మీకు. నన్ను ఎందుకు పిలిపించారో ఇప్పుడు అర్థమైంది. అమ్మయ్యా, అర్థమైందంట్రా. రే ఇది తీసుకెళ్లి కార్లో పెట్టు, ఆయనతో వెళ్ళు. ఆయన కొన్ని పేపర్లు ఇస్తాడు. అరగంటలో జిరాక్సులు తీసేసి ఒరిజినల్స్ ఆయనకి ఇచ్చేసి వచ్చి. సారీ, నాకు ఇలాంటి పనులు అలవాట్లేదు. మాకు మాత్రం అలవాటు. ఏదో తప్పక మీ మహాలక్ష్మిని మీరే సేఫ్ లో జాగ్రత్తగా దాచుకుని మాకు సెకండ్ ఇచ్చేయండి. కలుపుగోలుగా మాట్లాడాను కదా అని కామెడీ అనుకుంటున్నావా? మ్యాటర్ చాలా సీరియస్. ఇంకో గంటలో ఇదే 10 లక్షలు పట్టుకుని మా కుర్రోడొకడు నీ ఆఫీస్కి వస్తాడు. ఎగస్ట్రాలు పోకుండా క్యాష్ తీసుకుని పంచుడు. తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. నమస్కారం సార్. ఏంటో హడావిడే? ఆదిత్య బాబు రిజల్ట్స్ ఈవినింగ్ పేపర్ లో వస్తాయన్నారు. పేపర్ రానివ్వండి, రాసినోడి కన్నా మీ కంగారు ఎక్కువైపోయింది.
మహాదేవ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే డబ్బు కోసం గడ్డి తినే రకంలా కనిపిస్తున్నాను వాడికి. ఎంసెట్ పేపర్ లీక్ చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాట రాస్కెల్. వాడిస్తాను అన్నాడు, మీరు తీసుకోను అన్నారు. అయిపోయింది కదా, మర్చిపోండి ఆ విషయం గురించి. మర్చిపోవడానికి ఇదేమన్నా చిన్న విషయమా? లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడు వాడు. ఇలా లంచాలు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు పెరిగిపోతే సమాజం ఏమైపోతుంది? ఇలాంటి చీడ పొరుగుల్ని ఊరికే వదలటానికి వీల్లేదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తోయించాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు. రాఘవ్ గారు ఉన్నారా? ఉన్నారు. నేనే రాఘవన్, చెప్పండి. యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? దేనికి? ఎంసెట్ పేపర్స్ లీక్ చేయడం కోసం 10 లక్షల రూపాయలు లంచం తీసుకున్నందుకు. దానికి సాక్ష్యం మీ ఆఫీస్ బీరువాలో దొరికిన 10 లక్షల రూపాయల క్యాష్. నా బీరువాలో క్యాష్ దొరకడం ఏంటి? నాకేం తెలియదు సార్. నేను లంచం తీసుకోలేదు. నా మాట నమ్మండి ప్లీజ్. నమ్మాల్సింది కోర్టు. కమాన్. ముద్దాయిని 30 రోజులు రిమాండ్లో ఉంచవలసిందిగా ఆదేశించటమైనది. సార్, ఇదిగో మీరు అడిగిన ఫైల్స్. అలాగే. నేను పాస్ అయ్యానని నన్ను చూడ్డానికి వచ్చా. నాన్న, ఆదిత్య ఏమైంది? మా నాన్న నన్ను చూడ్డానికి వచ్చారు. ఏంటయ్యా హడావుడి? సార్, మా నాన్న వచ్చారు సార్. అలాగా? అవును సార్, గేట్ దగ్గర ఉన్నారు. నాకోసమే వచ్చి ఉంటారు సార్. ఆ. కేసు ఏంటి? 10 లక్షలు లంచం తీసుకున్నందుకు దొరికిపోయాడు. చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు. ఏంట్రా ఈ పని? నీలాంటి వాళ్ళని కాళ్ళు చేతులు వెరగబెడితే గానీ దారిలోకి రారు. స్టూడెంట్ జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గులేదు. సంతకపెట్టావు. మనవాడు తిన్నదంతా అరిగేంత వరకు గ్యారెంటీగా శిక్ష పడుతుంది. సార్, నేను నేరం చేసి జైలుకొచ్చానని మా నాన్నను కూడా నేరస్తుల్లా చూడగలను సార్. నిప్పుకి చెదపట్టడం ఎంత అబద్ధం, మా నాన్న తప్పు చేస్తాడనుకోవడం అంతకన్నా అబద్ధం సార్. మా నాన్న తప్పు చేయడు సార్. తప్పు చేయడు సార్. మా నాన్న తప్పు చేయడు సార్. నమస్కారం అండి. సాధారణంగా తప్పు చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. మీరే తప్పు చేయకుండానే ఇక్కడికి వచ్చారు. అంటే నేను తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా? కొందరిని బట్టి కొందరిని నమ్మాల్సి వస్తుంది. పాపం మీరు ఇలా జైలుకి రావడం వల్ల మీ ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉంటుంది అనుకుంటాను. అవునండి, నాకంటే వాళ్ళకే ఎక్కువ బాధ. అవును, ఖచ్చితంగా మీకన్నా వాళ్ళకే బాధ ఎక్కువ ఉంటుంది. మీకెంతమంది పిల్లలు? ఒకసారి అబ్బాయి లేరా? ఉండేవాడు, చచ్చిపోయాడు. వీరిని తీసుకెళ్ళండి. ఆగండి బాబు, ఆగండి. పర్లేదు, కూర్చోండి బాబు, కూర్చోండి. బాబు, టీ ఏమైనా తీసుకుంటారా బాబు? వద్దు బాబు, మీ మాసిపోయిన బట్టలు ఏమన్నా ఉంటాయండి, మేము ఉతికి పెడతాం. మమ్మల్ని అడగండి బాబు, మీకు ఏది కావాలంటే అది మేం చేసి పెడతాం. అలాగే. అసలు మీరు ఇక్కడికి రావటమే అన్యాయం బాబు. ఇక్కడికి మాలా నేరం చేసిన వాళ్ళు రావాలి కానీ మీరు బాబు. అంటే నేను నేరం చేయలేదని మీరు నమ్ముతున్నారా? 25 ఏళ్లుగా పనిచేస్తున్నా ఆఫీసులో వాళ్ళెవరూ నన్ను నమ్మలేదు. నేను నమ్ముకున్న సమాజము నన్ను నమ్మలేదు. కానీ జైల్లో ఉన్న మీరంతా నన్ను నమ్ముతున్నారు. వాళ్ళ సంగతి మాకు తెలియదు సార్. మీరు మా ఆదిత్య బాబు తండ్రి, మీరు తప్పు చేయరంతే. మీ అబ్బాయి చచ్చిపోయాడు కదా? మీ దృష్టిలో చచ్చిపోయిన మీ కొడుకు వీళ్ళ దృష్టిలో ఏ స్థానం సంపాదించాడో చూశాను. మీరు అధికారిగా ఏ తప్పు చేయలేదు కానీ కన్నతండ్రిగా చాలా పెద్ద తప్పు చేశారు. ఓ అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడిన కొడుకును కన్నందుకు గర్వపడాల్సింది పోయి ఓ నిండు ప్రాణం తీసిన హంతకుణ్ణి కన్నాను అని అసహించుకున్నాను. ఓదార్చాల్సిన తండ్రి స్థానంలో ఉండి అతన్ని ఒంటరి వాణ్ణి చేశారు. ఆ రోజు జరిగిన దాంట్లో మీ కొడుకు తప్పు లేదని మీరు నమ్మకపోయినా ఈ రోజు జరిగిన దాంట్లో మీ తప్పు లేదని మీ కొడుకు నమ్ముతున్నాడు. మీరు ఇక్కడికి వచ్చాడు అని తెలియగానే అతను ఏమన్నాడో తెలుసా? నిప్పుకు చెదరట్టడం ఎంత అబద్ధం, మా నాన్న తప్పు చేశాడు అన్న అంతే అబద్ధం అన్నాడు.
అందరూ ఉండి కూడా అనాథైన దురదృష్టవంతుడు గన అదృష్టవంతుడు సార్ మీరు. అతని కోర్టు విధించిన శిక్ష కన్నా మీరు వేసిన శిక్షే చాలా పెద్దది. ఇంకా అతన్ని మీరు శిక్షించదలుచుకుంటే మీ ఇష్టం. నేను ఇంకా వాడిని శిక్షించాలని చూస్తే నాకన్నా పెద్ద నేరస్తుడు ఉండడు సార్. మా వాడి విషయంలో కరడు కట్టిన నేరస్తులే కరిగిపోయినా కన్న తండ్రినైనా నేను ఇంకా కరగనందుకు సిగ్గుపడుతున్నాను సార్. వాడిప్పుడు ఎక్కడున్నాడు? స్వామి, నేను నిన్ను నమ్మినంతగా నమ్మింది మా నాన్న ఒక్కడే స్వామి. అలాంటిది మా నాన్న తప్పు చేశాడంటే నన్ను ఎలా నమ్మమంటావు? మా నాన్నను రోజూ చూడాలని నిన్ను పూజించినందుకు ఆయన ఇలా చూపించావా స్వామి? ఆయన్ని నిర్దోషిగా నిరూపించి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చెయ్యి. నాన్న, నాన్న, ఆదిత్య, నాన్న, ఒరే నన్ను క్షమించరా. లేదు నాన్న, దీవించాల్సిన మీరు క్షమించబట్టు నేను భరించలేను. లేదురా, తండ్రిగా నీకు నేను చెయ్యాల్సింది చెయ్యలేదు. నువ్వు హత్య చేశావన్న భయంతో సమాజంలో నా స్థానం గురించి భయపడ్డానే కానీ నీ మనసులో నాకున్న స్థానం గురించి తెలుసుకోలేకపోయాను. నిన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టిన పాపాన్ని ఆ భగవంతుడు నన్నే నీ దగ్గరికి తీసుకొచ్చేలా చేశాడు. ఇంతకాలం నా కొడుకు చచ్చిపోయాడనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసిందిరా నాలో ఉన్న తండ్రి చచ్చిపోయాడని. నాన్న, నువ్వు నా కొడుకుగా పుట్టడం నా అదృష్టం రా. నాన్న, నాన్న. వీడి కోసం మనం వెయిట్ చేయడం ఏంట్రా? రేపు పొద్దున మనం జైల్లో ఉన్నప్పుడు ఆడు కూడా ఇలాగే వెయిట్ చేస్తాడు కదండి. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. అటు అటు అటు. ఏమైంది సార్? ఏంటయ్యా ఎట్టు చిక్కిపోయావు? అవునులే, హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని తెగ తినేవాడివి. ఇప్పుడు చెప్ప చేతికిచ్చి కొలత భోజనం పెట్టేటప్పటికి చిక్కిపోయావు. పడద్దు చరగా నీ మొండితనం. కాకపోతే నేను చెప్పినట్టుగా నేను ఉంటే లోపల కూర్చోవాల్సిన అవసరం ఉండదు కదా. అసలు జనరల్ గా జరిగేది ఏంటయ్యా, లంచం తీసుకున్నాడు లోపలికి వస్తాడు, నువ్వేమో లంచం తీసుకోకుండానే లోపలికి వచ్చావు. అది కదా నా బాధ. నాకేం బాధ కాలేదు, న్యాయం నా వైపునుంది. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడగలనన్న నమ్మకం నాకుంది. బయటికి ఈడెక్కడ ఎరిబాగులుడరా? అయ్యో పెచ్చ కూడా ఓ పద్ధతి ఉండాలయ్యా. చూడు, ఈ ఊళ్ళో నీ తరఫున బాధించడానికి ఒక్కడు కూడా రాడయ్యా. ఎందుకో తెలుసా, నాకున్న డబ్బుకి పరపతికి భయపడి ఒక్క లాయర్ కూడా నల్లకోట వేసుకుని నీ తరఫున కోర్టుకు రాడయ్యా. అందుకని నీతి న్యాయం నా రెండు కళ్ళు అని అట్లా తెరుసు కూర్చోక ఆ కళ్ళకి నల్ల కళ్ళ కూడా పెట్టేయి, నాకు చెక్కండి ఇచ్చేయి. అప్పుడు నువ్వు నాతోనే ఉంటావు, నాతోనే తింటావు, నాతోనే బతుకుతావు. ఏంటే నీతితో బతికానన్న తృప్తితో ఇక్కడే చస్తాను, కానీ నీతో మాత్రం చేతులు కలపను. వీడు బతక నేర్చున్నాడు, అందుకే బతుకు బస్ స్టాండ్ అయింది. మరి ఇంకే లైఫ్ ఇందులోనే. హలో, ఏంటి మా నాన్నతో ఏదో మాట్లాడుతున్నావు? ఆడు నీ బాబా? అరే తండ్రి కొడుకు సేమ్ చెయ్యి. ఎవరికి నాకు అదృష్టం? నా అదృష్టం సంగతి వదిలే. ఇప్పుడు నాకు నీతో ఉండాలనుంది, నీతో తినాలనుంది, నీతో బతకాలనుంది. నానా, మీ నాన్న నిజాయితీగా బతకాలనుకున్న అమాయకుడైనా నువ్వు మాత్రం నాతో చేతులు కలపాలనుకుంటున్నావయ్యా. నీకు మంచి మిత్రుందయ్యో, నేను తొందరగా బయటకు వెళ్ళేస్తా. నన్ను బయటికి రప్పించడం కాదు, నేనే నిన్ను లోపలికి రప్పిస్తాను. అప్పుడు నీతో పాటు ఉంటాను, నీతో పాటు తింటాను, నీతో పాటు బ్రతుకుతాను. ఏంటి జైల్లో ఉన్న నువ్వు ఆయన్ని లోపలికి రప్పిస్తావా? జైల్లో ఉండి లా చదువుకున్న వాడిని అదే జైల్లో ఉండి ఆయన్ని లోపలికి రప్పించడం పెద్ద కష్టమైన పని కాదు. కొత్తగా నల్ల కోట వచ్చింది కదా అని ఓ ఎగిరెగిరి పడిపోబాక మొత్తగా సామెత అయిపోద్ది. నువ్వు పుట్టక ముందే నా జుట్టు నెరిసింది. ఎప్పుడో నెరిసిన జుట్టు కంటే ఇప్పుడు మొలిచిన మీసాలకు పదును పౌరుషం ఎక్కువ. ఆహా, మాటకు మాట బాగా చెప్తున్నా. మాది మాటలు చెప్పే వంశం కాదు, అన్న మాట నిలబెట్టుకునే వంశం. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? నీ భవిష్యత్తు చెప్తున్నాను. హలో, ఏంటి? చాలా థ్యాంక్స్. దేనికి? నేను వాదించే మొదటి కేసు మా నాన్న కేసు అయ్యేలా చేసినందుకు. యంగ్ జనరేషన్. ఎంత ముద్దొస్తున్నావో. ఏమెట్టి పెంచింది బాబు నిన్ను మీ అమ్మ? చెప్పు.
నిన్నేమెట్టి పెంచిందో నన్ను అదే పెట్టి పెంచింది. నాకు కోర్టు సమలు రావటం ఏంటయ్యా? చూడండి, వచ్చింది సమన్లే గాని జడ్జిమెంట్ కాదు. జడ్జిమెంట్ మీ ఫేవర్ లో వచ్చేట్టు నేను చూస్తాను. పదండి వెళ్దాం కోర్టు. ఈడెక్కడే బాగున్నాయర్రా. ఇదిగో లాయరు, రేపే ఎంసెట్ పరీక్షలయ్యా. మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యన పేపర్ లీకేజ్ ముహూర్తం పెట్టా. ఆ గంటలో వెళ్తేనే పని అయ్యేది, మన చేతికి డబ్బు అంది. లేకపోతే మనకి అడ్వాన్స్ ఇచ్చిన పార్టీలందరూ లబ 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 కొట్టుకుంటారు. మన పొజిషన్ వీక్ అయిపోతుంది. మధ్యాహ్నం 1 గంట లోపు కోర్టులో మీ పని అయ్యేట్టు నేను చూస్తాను. పదండి. కుర్రలాయర్ కనపడలేదండి. మన దెబ్బకి భయపడి తోక ముడిచాడా? ఓసారి అటు చూడండి. అమ్మా, నాన్న, నేను లాయర్ అవ్వాలనే ఇన్నాళ్ళు మీ ఆశయాన్ని ఈరోజు నెరవేర్చాను. నేను వాదించే మొదటి కేసు నా తండ్రి దవ్వడం నా దురదృష్టమైన ఈ కేసు గెలిచేలా నన్ను ఆశీర్వదించండి. సత్య, రేపు ఎంసెట్ ఎగ్జామ్స్. ఆ సాంబశివం గారు ఎట్టి పరిస్థితుల్లోనే ఎంసెట్ పేపర్స్ లీక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. వాడు కోర్టులోనే ఉండాలి కాబట్టి వాడి పిఏ మీద ఒక్కరిని చూచాడు. ఓకే, కమ్ ఆన్, మూవ్. రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగడం ఏమిటండి? ఈ విషయం తెలిస్తే నలుగురిలోనూ మా పరివేం కావాలి. మీ తరఫున వాదించేందుకు ఎవరన్నా ఉన్నారా? yes యువర్ ఆనర్. ప్రొసీడ్. లుక్ మిస్టర్ సాంబశివం, చూస్తూనే ఉన్నానండి. మీరు రాఘవ్ గారిని మీ ఇంటికి పిలిచి 10 లక్షల లంచం ఇస్తా అన్నారా? లంచం? అయ్యా, గుళ్ళో 10 పైసలు దక్షిణ వేస్తేనే దేవుడికి లంచం ఇస్తున్నాడు అని జనం ఎక్కడనుకుంటారో అని భయపడే నేను 10 లక్షలు మరైతే ఆయన్ని ఇంటికి ఎందుకు పిలిపించారు? ఇంటికి అయ్యా, నాకు ఆయనకి నయా పైస పరిచయం కూడా లేదండి. అలాగా? మరైతే కలవటానికి జైలుకి ఎందుకు వెళ్ళారు? నేను జైలుకి వెళ్తే రిజిస్టర్లో నా సంతకం ఉంటది కదండి. పెట్టు. యువర్ ఆనర్, చట్టానికి కళ్ళు లేవంటారు, కానీ ఇప్పుడు చట్టానికి కళ్ళున్నాయి. జైలు రిజిస్టర్లో పేరును మార్చగలరు, కానీ అదే జైల్లో ఉన్న క్లోజ్ సర్క్యూట్ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాన్ని ఎవ్వరూ మార్చలేరు. ప్లీజ్ అలౌ మీ యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పెరిగిన టెక్నాలజీతో ఇలాంటి సాక్ష్యాలు ఎన్నైనా సృష్టించవచ్చు. అమెరికా అధ్యక్షుడు జైలుకు వచ్చి ఈ రాఘవ గారితో మాట్లాడినట్టు నేను సృష్టించగలను. యువర్ ఆనర్, ఈయన లాయరుగా కాక ఒక నేరస్తుడిగా, ఒక నేరస్తుడికి కొడుగ్గా క్రిమినల్ బుర్రతో ఆలోచించి ఇలాంటి వాళ్ళు సృష్టిస్తున్నాడు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్న ఇలాంటి వాళ్లను చదువుకొనిస్తే కోర్టుని ఇలాగే మోసం చేస్తారు. ఇలాంటి వాళ్లను చదువుకోనివ్వటమే తప్పు. తప్పుడు పనులు చేసి జైలుకెళ్లి కోర్టుని ఇలా తప్పుదోవ పట్టించాలనుకుంటున్నా ఇలాంటి ఖైదీ లాయర్లకు కోర్టులో వాదించే అర్హత కూడా లేదు. అంతేకా, దట్స్ ఆల్ యువర్ ఆనర్. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ లంచ్. ఇప్పుడు 1 గంట అయింది. మీరు వెళ్ళి వెంటనే పని చూసుకుని తొందరగా వచ్చేయండి మళ్ళీ. రెడీగా ఉన్నారు? ఏంటండి ఎంత లేట్? మనం చేసేది లీకేజ్ వ్యాపారం. లేట్ కాకుండా ఎట్టుంటదయ్యా? బ్రేక్ టైంలో కానీ బోల్ నుంచి బయట పడలా. సర్లే, క్యాచ్ తీసుకోండి సార్. అందరిది కలిపి 2 కోట్లు. ఇదిగోండి సార్ పేపర్లు. ఓకే ఓకే. రై, ఈ మొత్తాన్ని 2 సూట్ కేసులు సర్దేసి. అలాగండి. ఇక ఒరిజినల్ పేపర్ జెరాక్స్ కాపీ. ఇంకా సేపు ఆగండి. మీతో పాటు నేను కూడా తనులు తింటాను. ఇంకా చూస్తారంటే పదండి పదండి. మీరు చూస్తారట్రా అనేసి.
టైం బాగుందిరా. వచ్చాడు. సార్ సంబయ్య గారు వాట్ హ్యాపెండ్ సార్? కారులో ఇరుక్కుపోయిందయ్యా. ఓ మీరేం కంగారు పడకండి సార్, డాక్టర్ నేనున్నాను కదా, రక్షించుకుంటాను. అరే లీకేజ్ డాక్టర్, నీకు చెంచాకి చాకు తేడా తెలుసు ఆయన. నన్ను మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. వచ్చేసాను సార్. సార్ కాలు కోసేసి బాడీ బయటికి లాగేస్తాను సార్, మీరేం భయపడకండి సార్. సార్ కాలు పోతే 2 కర్రలు సంకలో పెట్టుకుని మిమ్మల్ని మీరే మోసుకెళ్ళొచ్చు సార్, కానీ మీరు పోతే మిమ్మల్ని మోయడానికి 4 మనుషులు కావాలి సార్. వద్దు వద్దురా నాయనా, నా చావునేంత నాయనా, నన్ను వదిలేరే. ఈ ప్రాణాన్ని నా ప్రాణమిస్తాను సార్. డాక్టర్ బ్రహ్మ వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఆపరేషన్. సిజేరియన్ ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసినట్టు కాలు కోసేసి బాడీ బయటికి లాగుతా. ఓ షిట్, ఈ టైంలో ఉపయోగించాల్సింది డాక్టర్ తొక్కల బ్రెయిన్ కాదు, నాలాంటి గ్రేట్ ఇంజనీర్ బ్రెయిన్. కాల్ కట్ చేయకుండా కార్ కట్ చేసి బాడీ బయటికి తీద్దాం. మీ ఇద్దరేంట్రా నా పైలట్ యమభట్టుల్లో దొరికారు, నన్ను వదిలేంట్రా బాబు. మంచి ఏం పర్లేదు సార్, కార్ కట్ చేయాలి. కాదు కాలే కట్ చేయాలి. కాదు కారే కట్ చేయాలి. కాలే కట్ చేయాలి. కాలే కట్ చేయాలి. కార్ అమ్మో వాళ్ళు వచ్చేస్తున్నారు, మన కాలు చేయి తీసేస్తారు. పద పద. అదిచ్చా, నన్ను తొందరగా మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళవయ్యా. ఏ నీ వరకు వచ్చేసరికి మంచి డాక్టర్ కావాల్సి వచ్చాడా? నీ వరకు వచ్చేసరికి ప్రాణం విలువ తెలిసిందా? ఒక ఇంట్లో దొంగతనం జరిగితే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే నష్టపోతారు. ఒక చోట కల్తీ జరిగితే కొందరు మాత్రమే నష్టపోతారు. ఒక బ్యాంక్ రాత్రి ఎత్తేస్తే ఆ ఖాతాదారులు మాత్రమే నష్టపోతారు. కానీ వీడు చేసే పేపర్ లీకేజ్ వల్ల అర్హత లేని వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయితే మొత్తం సమాజం నష్టపోతుంది. ఈ పాపిస్టు డబ్బు కోసమేగా నువ్వు స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంది. నీకు ఈ డబ్బు కంటే 10 డబ్బు ఇస్తాం. నీ వల్ల నాశనం అయిపోయిన స్టూడెంట్స్ జీవితాలకి న్యాయం చేయగలవా? చేయరా? న్యాయం పేపర్ లీకేజీలతో
స్టూడెంట్కి మీరు చేస్తున్న ద్రోహం దేశం మొత్తం క్యాన్సర్ లా వ్యాపిస్తుందిరా. మీరు మీలాంటి విద్యా సంస్థలు తయారు చేసిన స్టూడెంట్లు డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, లాయర్లుగా మారి అన్ని రంగాల్ని సర్వనాశనం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ స్టూడెంట్ కి తీసుకుని స్టూడెంట్స్ ఇండియాలోనూ ఉన్నారు. కానీ వాళ్ళ తెలివితేటలు మీలాంటి స్వార్థపరుల వల్ల అన్యాయం అయిపోతున్నాయి. భారతదేశపు భవిష్యత్తు మా స్టూడెంట్స్ భవిష్యత్తు పైన ఆధారపడిందిరా. స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుండాలంటే నీలాంటి వాళ్ళు బ్రతుకుండకూడదు. రే పెట్రోల్ అందుకుంటా. అతని వదిలేయండి. ఆదిత్య, నన్ను క్షమించవయ్యా. నేను చేసిన తప్పులన్నీ కోర్టులో ఒప్పుకుంటాను. ముందు నన్ను కాపాడు బాబు. వెళ్ళి హెల్ప్ చేయండి. చిట్టి గారు లంచం తీసుకుని ఎంసెట్ పేపర్ లీక్ చేయమంటే చేయనన్నాడని వీళ్ళ నాన్నగారిని లంచం కేసులో ఇరికిచ్చింది నేనేనండి. ఆయన నిర్దోషి. అసలు నువ్వే కాదు, జడ్జి స్థానంలో ఉన్న నేను కూడా దోషిని. ఆదిత్య, నువ్వు శేఖర్ని హత్య చేయలేదని, నా కూతురు జీవితాన్ని నువ్వు కాపాడటంలో అతను చంపాడని నాకు తెలుసు. కానీ నిజం చెబితే జీవితం నాశనం అవుతుందని భయపడ్డాను. నేను చేసిన తప్పుకి నా కూతుర్ని విధవం చేసి ఆ దేవుడు నన్ను శిక్షించాడు. ఆ రోజున 4 గోడల మధ్య అబద్ధం చెప్పిన నేను ఈ రోజున నలుగురిలోనూ నిజం చెప్తున్నాను. నువ్వు నిర్దోషివి. ఇన్నాళ్ళు నిన్ను నీ కుటుంబానికి దూరం చేసినందుకు, నీకు శిక్ష పడేలా చేసినందుకు నన్ను క్షమించు. కోర్టులో నువ్వు మీ నాన్నగారు నిర్దోషులని చెప్పి తీర్పు చెప్తాను. నేను చేసిన తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాను. జైల్లో ఖైదీ ఉండి కూడా పట్టుదలతో లాయర్ వై చరిత్ర సృష్టించావు. యువతకు ఆదర్శంగా నిలిచి స్టూడెంట్ నెంబర్ 1 అయ్యావు. నువ్వు జీవితంలో కూడా నంబర్ 1 కావాలి. ఆల్ ది బెస్ట్.